Welcome to the foundational course in engineering drawing, where precision meets innovation. హాయ్ ఎవరివన్. సో ఈ సెషన్లో మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇన్ దట్ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ యాక్సరీస్. ఓకే, బేసిక్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్నే మనం లాంగ్వేజ్ ఆఫ్ అండ్ ఇంజనీర్స్ అంటారు. ఓకే, సో దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే దీని ద్వారా మన ఇమాజినేషన్స్ని అండ్ ఆలోచనల్ని ఖచ్చితమైన డైమెన్షన్స్తో అండ్ యాక్యురసీతో డ్రాయింగ్ ద్వారా మనం కమ్యూనికేట్ చేయడం అనమాట. అందుకే దీన్ని లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీర్స్ అంటారు. ఓకే, ఇది మేజర్గా ఏంటంటే ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువును తయారు చేయడానికి అవసరమైన షేపు, సైజు, ఓకే, సో అలాంటి వాటికి పూర్తిగా గ్రాఫికల్ రూపంలో తెలియజేస్తుంది అనమాట. ఓకే, సో ఈ డ్రాయింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఓకే, అంటే ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఆర్టిస్టిక్ డ్రాయింగ్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఆర్టిస్టిక్ డ్రాయింగ్ అంటే ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అన్నట్టు. సో ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే, సో ఇన్ జనరల్గా మనం డ్రాయింగ్ అది వేస్తాం కదా వితౌట్ ఎనీ డైమెన్షనింగ్ అండ్ ఆల్. ఓకే, సో ఈ ఫ్రీ హ్యాండ్లో ఏంటంటే మనం డైమెన్షన్స్ ఇవన్నీ యూజ్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో మన ఇమాజినేషన్ని జస్ట్ రిప్రజెంట్ చేస్తే చాలు. ఓకే, సో ఇక్కడ డైమెన్షన్స్ అనేవి యూజ్ చేయం. ఓకే, బట్ కమింగ్ టు ద ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఇక్కడ ఏంటి మనకి మెజర్డ్ డ్రాయింగ్ మేడ్ బై యూజింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో మన ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి స్పెసిఫిక్ డైమెన్షన్స్ అనేవి యూజ్ చేసి రిప్రజెంట్ చేసే డ్రాయింగ్ అన్నమాట. ఓకే, సో దట్ ఇందులో ఏంటంటే ఆబ్జెక్ట్ యొక్క షేపు, సైజు ఇలాంటివన్నీ కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో మరి ఫ్రీ హ్యాండ్ స్కెచ్ అంటే ఆర్టిస్టిక్ డ్రాయింగ్ వల్ల యూజ్ ఉందా లేదా అంటే ఉంది. సపోజ్ మనం ఒక వెహికల్ని డిజైన్ చేద్దాం అనుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక షేప్ని ఇస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వితౌట్ డైమెన్షనింగ్ దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది మనం డ్రాయింగ్ ద్వారా వేసి, ఓకే, సో ఫెండర్ ఎలా ఉంటుంది, రూఫ్ ఎలా ఉంటుంది, ఓకే, సో ఇలా అవుట్పుట్ అనేది బేసిక్ వ్యూ అనేది మనకి ఈ ఫ్రీ హ్యాండ్ స్కెచ్ ద్వారానే తెలుస్తుంది అనమాట. దాని తర్వాత ఈ డైస్ ఇవన్నీ తయారు చేయాలి కనుక దానికి రిలేటెడ్గా డైమెన్షనింగ్ అనేది అప్లై చేసుకొని మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాం. సపోజ్ మీరు ఎక్కడ చూడొచ్చు, ఇక్కడ జార్ డ్రాయింగ్ ఉంది కదా. సో దీని షేప్ ఇలా ఉండాలి అనేది మనం బేసిక్గా ఫ్రీ హ్యాండ్ స్కెచ్ ద్వారా మనం రిప్రజెంట్ చేస్తాం. బట్ అది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే మనకి డైమెన్షనింగ్ అనేది అవసరం. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇన్ దట్ జామెట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో ఈ జామెట్రీకి తెలుగులో ఏమంటారు, రేఖాగణితం అంటారు. సో ఇది ఏంటంటే రేఖాగణిత వస్తువులు లైక్ చతురస్రం, క్యూబ్, సిలిండర్, పిరమిడ్ ఇలాంటివన్నీ కాగితంపై చూపే డ్రాయింగ్స్ అన్నమాట. ఓకే, సో ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, 2D అండ్ 3D. ఓకే, అంటే ప్లెయిన్ అండ్ సాలిడ్. మీకు 2D 3D ఐడియా ఉంటుంది కదా, జామెట్రీలో తెలుసుకుని ఉంటారు. ఓకే, సో ప్లెయిన్ జామెట్రిక్ డ్రాయింగ్ అంటే 2D ఆబ్జెక్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, అదే సాలిడ్ జామెట్రికల్ డ్రాయింగ్ అయితే 3D ఆబ్జెక్ట్స్కి. ఓకే, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఇదేంటి అంటే సో మెషిన్ ఆబ్జెక్ట్స్ అంటే యంత్ర భాగాలు లేదా మెకానికల్ టూల్స్ను కాగితంపై గీయడం అనమాట. ఓకే, సో దీన్ని మెషిన్ డ్రాయింగ్ అని కూడా అంటారు. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి ఇంజిన్ భాగాలు, ఓకే, సో మేజర్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో, ఓకే, ఇలాంటి వాటిలో యూజ్ చేస్తారు అనమాట. ఓకే, ఆబ్జెక్ట్స్ని అంటే మెషిన్ పార్ట్స్ని ఇలాంటి మెషిన్స్ని కూడా డిజైన్ చేయడానికి మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అందులోనూ మెకానికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కనుక మేజర్గా ఐసీ ఇంజిన్స్ అంటే మెకానికల్ రిలేటెడ్గా డ్రాయింగ్స్ ఉంటాయి అన్నమాట. అదే సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే ఏముంటుంది, భవనాలు, రోడ్లు, వంతెనలు, నిర్మాణాలని కాగితంపై చూపే డ్రాయింగ్స్ అన్నమాట. ఓకే, సో ఇట్ రిప్రజెంట్స్ ద సివిల్ ఆబ్జెక్ట్స్ ఆన్ పేపర్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో ఇదేంటి అంటే ఎలక్ట్రికల్ భాగాలు లైక్ సర్క్యూట్స్, మోటార్లు, జనరేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ డ్రాయింగ్ రూపంలో
చూపించడం అనమాట. ఎలక్ట్రానిక్స్, ఓకే, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఇందులో ఏంటంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, టీవీ సర్క్యూట్స్ అండ్ కంప్యూటర్ భాగాలను మనం కాగితంపై వివరించే ప్రక్రియ అన్నమాట. సో దట్స్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఇంజనీరింగ్ డ్రాయింగ్. అంటే బేస్డ్ ఆన్ ద కోర్ సబ్జెక్ట్స్. అంటే మనకి ఇప్పుడు మెకానికల్ ఉంది, సివిల్ ఉంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో ఇవన్నీ ఏంటి, ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కదా. సో ఆ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి తగ్గట్టు మనకి డ్రాయింగ్స్ అనేవి ఉంటాయి. మెకానికల్ వాళ్ళు ఏం చేస్తారు, మెషిన్ పార్ట్స్ ఇలాంటివన్నీ డీల్ చేస్తారు. సివిల్ వాళ్ళు ఏం చేస్తారు, బిల్డింగ్స్ ఇలాంటివన్నీ. కన్స్ట్రక్షన్ సైడ్లో మనకి సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్గా డ్రాయింగ్స్ అనేవి ఉంటాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఏంటి, సర్క్యూట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ద వర్క్ అని ఇవన్నీ డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ యాక్సెసరీస్. ఓకే, సో వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ మీకు క్విక్గా రివ్యూ చేయడం కోసం ఇది స్లైడ్ అన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ డ్రాయింగ్ బోర్డ్. ఈ డ్రాయింగ్ బోర్డ్ ఏంటంటే డ్రాయింగ్ షీట్ నుంచి మనం డ్రాయింగ్ అనేది అంటే గీయడానికి ఉపయోగించే ఒక వుడెన్ సర్ఫేస్ అన్నమాట. ఓకే, చెక్క పలక లాంటిది. ఓకే, నెక్స్ట్ టీ స్క్వేర్. ఇది ఏంటంటే సమాంతర రేఖలు గీయడానికి యూజ్ చేస్తాం. మినీ డ్రాఫ్టర్. ఇది ఏంటంటే స్కేలు, ప్రొట్రాక్టర్ అండ్ టీ స్క్వేర్ ఆబ్జెక్ట్స్ అన్ని కంబైన్డ్ గా, అంటే ఆ మూడు చేసే పనులన్నీ ఈ మినీ డ్రాఫ్టర్ యూజ్ చేసి మనం చేయొచ్చు అనమాట. ఓకే, అవి డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రొట్రాక్టర్ ఇదేంటంటే యాంగిల్స్ కొలవడానికి యూజ్ చేస్తారు, తెలిసిందే. నెక్స్ట్ పెన్సిల్స్. ఓకే, బొమ్మలు గీయడానికి యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మేజర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో గ్రేడ్స్ ఉంటాయి. ఓకే, సో ఆ గ్రేడ్స్ అనేవి గుర్తుంచుకోవాలి. మనం డైమెన్షనింగ్కి ఏ గ్రేడ్ యూజ్ చేస్తాం, లెటరింగ్కి, డ్రాయింగ్స్కి థిక్ లైన్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ సెట్ స్క్వేర్స్. సో ఈ సెట్ స్క్వేర్ ద్వారా ఏంటంటే 90 డిగ్రీ యాంగిల్స్కి మనం కొలవచ్చు అనమాట. సో ఒకటేమో 45 ఉంటుంది. ఓకే, ఇంకోటి 30, 60 అలా ఉంటుంది అనమాట. ఓకే, సో డిస్కస్ చేద్దాం. సో వీటి ద్వారా ఏంటంటే 15 మల్టిపుల్స్ ఉండే యాంగిల్స్ని మనం మెజర్ చేయొచ్చు అన్నమాట సెట్ స్క్వేర్స్ ద్వారా. ఓకే, సో స్కేల్ గురించి తెలిసిందే, కొలతలు అవన్నీ మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఫ్రెంచ్ కర్వ్స్. ఇవి ఏంటంటే ఒక ఇర్రెగ్యులర్ కర్వ్స్, అంటే క్రమంగా లేని వంపులను గీయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట ఈ ఫ్రెంచ్ కర్వ్స్ అనేవి. ఓకే, సో మీరు ఆబ్జెక్ట్ చూసి మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుంది అనేది, రైట్. నెక్స్ట్ డ్రాయింగ్ షీట్. ఇది ఏంటంటే దీని మీద మనం డ్రాయింగ్స్ అన్ని వేస్తాం అన్నమాట. బట్ ఇది ఎందుకు డిస్కస్ చేయాలంటే దీంట్లో కూడా డైమెన్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో A0 to A5 దాకా అలా ఉంటాయి అన్నమాట. సో దాని డైమెన్షన్స్ అనేవి గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎరేజర్స్. ఎరేజర్ గురించి తెలిసిందే కదా, మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే రబ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ డివైడర్స్. కొలతలను మనం ఒక చోటు నుంచి మరో చోటుకి మార్చడానికి లేదా ఈక్వల్ స్పేసెస్లో మనం డివైడ్ చేయడం కోసం ఈ డివైడర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కంపాస్. సర్కిల్స్, ఆర్క్స్ అంటే చేపాలు అంటారు కదా, సో చేపాలని, వృత్తాలని గీయడం కోసం మనం యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ బోర్డ్ పిన్స్, క్లిప్స్ లేదా సెల్యూ టేప్. ఇవన్నీ ఏంటంటే షీట్ను బోర్డుకు కదలకుండా అంటించడానికి యూజ్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ క్లినోగ్రాఫ్. సో వాలుగా ఉన్న రేఖలు గీయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డ్రాయింగ్ టెంప్లెట్స్. సో ఇక్కడ మీరు స్కేల్లో చూసారా, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే వివిధ రకాల ఆకారాలని సులభంగా మనం గీయడానికి యూజ్ చేసే అచ్చులు అన్నమాట. ఓకే, సో సర్కిల్స్ అండ్ ట్రయాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే పెంటగన్ ఉంది, రైట్, ట్రెపీజియం, ఇలాంటివన్నీ షేప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. పెన్సిల్ కటర్ అండ్ శాండ్ పేపర్. దేనంటే పెన్సిల్ మొన్న సరి చేయడం కోసం యూజ్ చేస్తారు, అంటే షార్ప్ చేయడం కోసం యూజ్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ డస్టర్. డ్రాయింగ్ షీట్ పై ఉన్న రబ్బర్ పోల్ని మనం శుభ్రం చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ రోల్ అండ్ డ్రా. సో ఇదేంటంటే సమాంతర లేదా నిలువు రేఖలను వేగంగా గీయడం కోసం వాడే రోలర్ స్కేల్ అన్నమాట. ఓకే, ఇది బాగుంటుంది, దీని గురించి కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ బాక్స్. చిన్న చిన్న పరికరాలన్నీ ఇందులో భద్రపరచుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అండ్ అదర్ యాక్సరీస్ లైక్ ఎరేజింగ్ షీల్ ఇవన్నీ
బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ వన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ బోర్డ్. ఓకే, సో ఈ డ్రాయింగ్ బోర్డ్ ఏంటంటే ఇది ఒక ఖచ్చితమైన కొలతలతో కోసిన అండ్ బాగా ఆరిన మెత్తని చెక్క ముక్కలతో తయారు చేయబడిన దీర్ఘచతురస్రాకార బోర్డు అన్నమాట. ఓకే, రెక్టాంగులర్ బోర్డు. సో ఇది సాఫ్ట్ వుడ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే, సో మన ఇది డ్రాయింగ్ బోర్డ్ అనుకుంటే, ఓకే, సో మనం చాలా వరకు నోటీస్ బోర్డులో కాలేజ్లో అట్లా అబ్జర్వ్ చేసి ఉంటాం, రైట్? సో బ్యాక్గ్రౌండ్ థెర్మోకోల్ పెట్టి దాని మీద చార్ట్ పెట్టి దాని మీద ఏమైనా నోటీసులు ఉంటే మనకి స్టిక్ చేస్తారు కదా. సో అలాగే మనకి ఇక్కడ కూడా అంతే, డ్రాయింగ్ బోర్డు ఇది సాఫ్ట్ వుడ్ అన్నమాట. ఓకే, సో ఇది డ్రాయింగ్ షీట్. ఓకే, సో ఈ డ్రాయింగ్ షీట్ని కదలకుండా ఉంచడం కోసం పిన్స్ యూజ్ చేసి, పిన్స్ ప్రీవియస్గా చూసాం కదా ఇలా ఉంటాయి. ఓకే, సో దాన్ని స్టిక్ చేయడానికి అంటే ఈజీగా, ఈ సాఫ్ట్ వుడ్ అయితే ఈజీగా ఇన్సర్ట్ అవుతుంది కదా, అదే హార్డ్ వుడ్ అయితే కష్టం. ఓకే, సో ఈ సాఫ్ట్ వుడ్ వల్ల అదొక మేజర్ అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ పిన్స్ అనేవి ఈజీగా ఇన్సర్ట్ అవుతాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వర్కింగ్ ఎడ్జ్. ఓకే, ఈ భాగం అనమాట, లెఫ్ట్ సైడ్ ఉంది కదా అది. ఓకే, సో ఇదేంటంటే ఎబోని వర్కింగ్ ఎడ్జ్ అని అంటారు దీన్ని. ఓకే, సో ఇది టీ స్క్వేర్ను సరిగ్గా అమర్చడానికి సహాయపడుతుంది. ఓకే, సో టీ స్క్వేర్ అనేది హెడ్. సో త్రూ అవుట్ ద డ్రాయింగ్ బోర్డ్ లెంత్ అనేది టీ స్క్వేర్ బ్లేడ్ అనేది ఉంటుంది అనమాట. ఇది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఓకే, ఎలా వర్క్ అవుతుంది. బట్ దీని ఎబోని వర్కింగ్ ఎడ్జ్ మేజర్ యూజ్ ఏంటంటే ఈ టీ స్క్వేర్ హెడ్ అనేది దానిపై రెస్ట్ అయ్యి స్లైడ్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి వర్కింగ్ ఏరియా అనమాట టీ స్క్వేర్కి. సో ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం అనుకోండి టీ స్క్వేర్, ఇలా హారిజాంటల్గా మనకి అలా డ్రాయింగ్స్ అనేవి అంటే లైన్స్ అనేవి గీయడానికి ఫీజిబిలిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం, డీటెయిల్గా మీకు అర్థం అవుతుంది. ఓకే, బట్ ఈ వర్కింగ్ ఎడ్జ్ అనేది, అదే ఎబోని వర్కింగ్ ఎడ్జ్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే టీ స్క్వేర్ రెస్ట్ అవ్వడానికి యూజ్ చేస్తాము. ఓకే, అంటే సరిగ్గా దాని మీద ఫిక్స్ చేసి మనం లైన్స్ అనేవి గీయడానికి యూజ్ అవుతుంది అనమాట ఎబోని వర్కింగ్ ఎడ్జ్ అనేది. ఓకే, ఇదేంటంటే కొంచెం హార్డ్ వుడ్ అనేది యూజ్ చేస్తారు అక్కడ. ఓకే, ఆ పార్ట్ వరకు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాటన్స్ అని ఉన్నాయి. సో దీన్నే క్లీట్స్ అని కూడా అంటారు. ఓకే, సో ఈ క్లీట్స్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ సాఫ్ట్ వుడ్ని పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈవెన్గా మనం డిస్ట్రిబ్యూట్ చేసి మనం ఫ్లాట్ సర్ఫేస్గా చేస్తాం, రైట్? సో ఇవి మనకి బ్రేక్ అవ్వకుండా లేదా బెండ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా సపోర్ట్ అనేది మనం ఇస్తాం అనమాట. దాన్ని క్లీట్స్ అంటారు. ఓకే, క్లీట్స్ లేదా బ్యాటన్స్ అని అంటారు అనమాట వాటిని. ఓకే, అవి ఏంటి, స్క్రూతో మనకి స్టిక్ చేసి ఉంచుతారు అన్నమాట, జాయినింగ్ అనేది చేస్తారు. ఓకే, సో ఈ స్ట్రిప్స్ అనేవి ఇక్కడ చూసారు, ఇవి స్ట్రిప్స్ అనమాట. ఓకే, వుడ్ స్ట్రిప్స్ ఇది ఈవెన్గా కట్ చేసి, అంటే సాఫ్ట్ వుడ్ అన్నాం కదా అది. ఓకే, ఇది బ్యాక్ సైడ్ పార్ట్. ఓకే, దీని మీద డ్రాయింగ్ చేయడం అవ్వదు, కిందేమో ఫుల్గా ఫ్లాట్గా ఉంటుంది అలా. ఓకే, మళ్ళీ దీని మీద చేస్తారు అనుకోగలరు, బట్ ఇది బ్యాక్ సైడ్ ఎలా మనకి అసెంబ్లీ ఉంటుందని చెప్పడం కోసం. పైన జస్ట్ ఫ్లాట్ సర్ఫేస్లో ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇందులో మేజర్గా గుర్తుంచుకోవాల్సింది ఈ టేబులర్. ఓకే, టేబులర్ ఫామ్ అనేది బాగా గుర్తుంచుకోండి. సో డిజిగ్నేషన్ D4, D0, D1, D2, D3, D4 ఇలా గుర్తుంచుకోండి. ఓకే, సో మనం షీట్ సైజ్కి వచ్చేసరికి, ఓకే, సో A0, A1, A2, A3, A4 అనేది గుర్తుంటుంది కదా. సో షీట్ సైజ్ని మనం ఏతో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇందులో మేజర్గా గుర్తుంచుకోవాల్సింది నేమ్స్ అండ్ లెంత్ విడ్త్ థిక్నెస్. ఓకే, సో ఈ నేమ్స్ వరకు వచ్చేటప్పటికి పై 2 కింద 3. ఓకే, సో వీటిని ఎలా గుర్తుంచుకోవాలంటే, మనం ఓల్డ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే దాన్ని యాంటిక్స్ అంటాం కదా. సో అలా గుర్తుంచుకోండి ఫస్ట్ దాన్ని. అలాగే ఎలిఫెంట్స్ కూడా చాలా పురాతనమైనవి కదా, రైట్? సో అదొకటి. యాంటిక్ అనేది A1. నెక్స్ట్ దాని తర్వాత ఉండేది ఏంటంటే డబుల్ ఎలిఫెంట్. ఓకే, డి డబుల్ ఎలిఫెంట్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ 3 ఎలా గుర్తుంచుకోవాలంటే సింపుల్, ఇంపీరియల్, హాఫ్ ఇంపీరియల్ అండ్ క్వార్టర్ ఇంపీరియల్. ఇంపీరియల్ అని గుర్తుంచుకుంటే ఈ 3 వచ్చేసినట్టే. ఓకే, ఇంపీరియల్,
హాఫ్ ఇంపీరియల్ అండ్ క్వార్టర్ ఇంపీరియల్. ఓకే, సో అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ లెంత్, విడ్త్, థిక్నెస్. ఇక్కడ మీరు థిక్నెస్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రెండింటికి 25 mm, లాస్ట్ 3కి అండ్ ఇంపీరియల్స్కి 15 mm థిక్నెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో థిక్నెస్ అంటే ఇది. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఓకే, సో ఏ నాట్కి ఎంత 1500 ఇంటూ 1000, రైట్. A1కి ఎంత 1000 ఇంటూ 700, రైట్. 700 ఇంటూ 500, 500 ఇంటూ 350. ఆల్రెడీ ఉన్నాయి కదా, ఎందుకు రాస్తున్నారు అనుకోకండి. సో ఇక్కడ మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే ఫస్ట్ గుర్తుంచుకోండి 1500 ఇంటూ 1000 అనేది. ఓకే, సో ఇది లెంత్, ఇది విడ్త్, ఇది A0కి. A1కి వచ్చేసరికి ఈ విడ్త్ అనేది లెంత్గా మారుతుంది 1000. ఓకే, 1000 ఇంటూ 700. ఈ 700 ఇవి ఎలా గుర్తుంచుకుంటారు అంటే ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దానికి 500 డిఫరెన్స్, 1500 1000 కదా, డిఫరెన్స్ ఎంత 500. సెకండ్ దానికి 300 ఉంటుంది, 1000 700 కదా, 300. నెక్స్ట్ దానికి ఇక్కడ లెంత్ అనేది ఇక్కడ విడ్త్ అనేది ఇక్కడ లెంత్గా మారుతుంది, రైట్. సో దీనికి డిఫరెన్స్ 200. ఓకే, సో ఇక్కడ మళ్ళీ విడ్త్ లెంత్గా మారుతుంది, దీనికి 150. ఓకే, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 150. నెక్స్ట్ లాస్ట్ దానికి 100 డిఫరెన్స్తో ఉంటుంది అనమాట. డిఫరెన్సెస్ అనేవి అబ్జర్వ్ చేయండి సో దట్ యూ క్యాన్ గెట్ ఎ క్లారిటీ. ఓకే, సో మనం ఒక్క డైమెన్షన్ గుర్తుంచుకుంటే త్రూ అవుట్ ద టేబుల్ అనేది మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ దానికి లెంత్ అనేది గుర్తుంచుకోవాలి, విడ్త్ అనేది గుర్తుంచుకోవాలి. అక్కడ నుంచి మనకి ఏమవుతుంది, విడ్త్ ఫస్ట్ దాని విడ్త్ అనేది సెకండ్ దానికి లెంత్గా మారుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ దాన్ని విడ్త్, సెకండ్ దానికి లెంత్గా మారుతుంది. అబ్జర్వ్ చేసామంట, రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తాం, డిఫరెన్సెస్ 500, 300, 200, 150. ఇక్కడ 150, ఇక్కడ 100 అనమాట. ఓకే, సో అలా గుర్తుంచుకుంటే మీకు ఈజీగా టేబుల్ మొత్తం గుర్తుంటుంది అనమాట. అడుగుతాడు డైరెక్ట్గా మనకి క్వశ్చన్స్ అనేవి, రైట్. నేమ్స్ అలా గుర్తుంచుకోవాలి చెప్పాను కదా. ఓకే, దట్స్ అబౌట్ ద డ్రాయింగ్ బోర్డ్. ఓకే, నెక్స్ట్ T-square. సో ఫస్ట్ దీన్ని మెటీరియల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ హార్డ్ క్వాలిటీ వుడ్. ఓకే, such as teak, mahogany. Okay, so these are the material that we're gonna use for manufacturing of the T-square. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను రెండు మెటీరియల్స్ కంబైన్డ్గా ఇచ్చాను. వై అంటే ఇది ప్రీవియస్గా మనకు అప్పుడు మెటీరియల్స్ అంత ఎక్కువగా ఉండేవి కాదు కదా, రైట్. సో అప్పుడు ఏంటంటే ఇలా వుడ్ ఉండేది, దాని మీద మనం డ్రాయింగ్స్ అనేవి చేసుకునే వాళ్ళం. బట్ నవే డేస్ ఏంటంటే అసలు మెటీరియల్ ఫీజిబిలిటీ మనకి ఎక్కువగా ఉంది కనుక, సో దట్ మనకి సెల్యులార్ లేదా ప్లాస్టిక్ టైప్ మెటీరియల్ యూజ్ చేయడం ద్వారా ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఇది డ్రాయింగ్ బోర్డు కదా, ఇక్కడ ఒక లైన్ ఉంది అనుకోండి. ఆ లైన్ ఈ వుడ్ మీద కనబడుతుందా, లేదా సెల్యులార్ లేదా ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ దాని మీద కనబడుతుందా, ట్రాన్స్పరెంట్ దాని మీద కనబడుతుంది, రైట్. సో దట్ ఈస్ ద యూజ్. సో ప్రీవియస్గా మనకి వుడ్ అనేది యూజ్ చేసేవాళ్ళు, బట్ అట్ ప్రెసెంట్ మనకి ప్లాస్టిక్ లేదా సెల్యులాయిడ్ అంటే ట్రాన్స్పరెంట్గా ఉండే మెటీరియల్ని యూజ్ చేస్తున్నారు అనమాట. సో దట్ మనకి ఏంటంటే దాని కింద ఉన్న డ్రాయింగ్స్ అనేవి మనం ఈజీగా క్లియర్గా విజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ హెడ్, దీన్ని స్టాక్ అని కూడా అంటారు. ఓకే, ఓకే, అండ్ బ్లేడ్. బ్లేడ్ అంటే ఇది. ఓకే, సో ప్రీవియస్గా చెప్పాను కదా, సో ఈ బ్లేడ్ అనేది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, ఈ బ్లేడ్ లెంత్ అనేది డ్రాయింగ్ బోర్డు పరిమాణాన్ని బట్టి, అంటే మనకి ఇప్పుడు ప్రీవియస్గా ఏం చేసాం, లెంత్, విడ్త్, A0కి A1కి అలా డిస్కస్ చేసాం కదా, రైట్. సో 1500, 1000, రైట్. దీస్ ఆర్ ద లెంత్స్ కదా. సో ఫస్ట్ ఏం చేసాం, లెంత్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి, ఎందుకంటే త్రూ అవుట్ ద లెంత్ అనేది మనకి ఈ T-square అనేది పాస్ అవ్వాలి. సో దట్ మనకి ఏంటి, హారిజాంటల్ లైన్స్ అనేవి మనం డ్రా చేయడానికి ఎక్కువ ఫీజిబిలిటీ అనేది మనకి ఉంటుంది అనమాట. ఓకే, సో మన ఈ లెంత్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కూడా మన టేబుల్ ఫామ్లో లెంత్ ఇచ్చాం,
లెంత్ ఆఫ్ ది టేబుల్, అది మీన్ డ్రాయింగ్ బోర్డ్. ఓకే, సో అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, అండ్ ఈ స్టాక్ అంటే హెడ్ అండ్ బ్లేడ్ అనేది 90 degrees యాంగిల్లో ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఇది హెడ్ కదా, ప్రీవియస్గా చెప్పాను కదా మీకు గుర్తుంది కదా. సో ఇది ఎబోని వర్కింగ్ ఎడ్జ్. ఓకే, డ్రాయింగ్ బోర్డు దాని మీద హెడ్ అనేది స్లైడ్ అయ్యి ఎక్కడ కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ మనకి హారిజాంటల్గా లైన్స్ అనేవి డ్రా చేయొచ్చు అన్నమాట. ఓన్లీ హారిజాంటల్ అనే కాదు, మనం ఏంటిది ప్యారలల్ అంటే సమాంతరంగా ఉండే లైన్స్ కూడా మనం డ్రా చేయొచ్చు అనమాట. బట్ ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంక్లైన్డ్ లైన్స్ అనేవి డ్రా చేయలేం. బట్ దీన్ని యూజ్ చేసి మనం మెజర్మెంట్స్ నిన్న డ్రా అనేది చేయొచ్చు బై యూజింగ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్. సపోజ్ దీన్ని డాటంగా చేసుకొని ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదేంటి సెట్ స్క్వేర్ కదా, అండ్ ఇది ప్రొట్రాక్టర్. ఓకే, సో ప్రొట్రాక్టర్ ద్వారా ఏంటి సమ్ యాంగిల్స్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ యాంగిల్స్ అనేవి మార్క్ చేసుకోవచ్చు బై టేకింగ్ దిస్ యాజ్ ద రెఫరెన్స్ ప్లేన్. ఓకే, సో దీన్ని రెఫరెన్స్ లైన్గా అలా మనం కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, దాని మీద ఇది రెస్ట్ చేస్తాం. సో దట్ మనకి యాంగిల్ ఎక్కడ కావాలంటే అక్కడ వరకు మనం మార్కింగ్ అని చేయొచ్చు. అది సేమ్ మనకేంటి సెట్ స్క్వేర్స్ కూడా అంతే కదా, 30, 60 ఉంటాయి, 90. ఓకే, అండ్ 45 అలా ఉంటాయి కనుక మనకి ఏంటి ఇక్కడ ఇలా దీన్ని బేస్ చేసుకొని మనకు ఈ యాంగిల్ లైన్స్ అనేవి మనం డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో డైరెక్ట్గా మనకి ఇంక్లైన్డ్ లైన్స్ అనేవి ఈ టీ స్క్వేర్ యూజ్ చేసి డ్రా చేయలేం. ఓకే, బట్ దీన్ని యూజ్ చేసుకుని మనం ఇంక్లైన్డ్ లైన్స్ అనేవి డ్రా చేయొచ్చు అనమాట. ఓకే, మినీ డ్రాఫ్టర్ ఆర్ డ్రాఫ్టింగ్ మెషిన్. ఓకే, సో ఇది ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మనకి డ్రాయింగ్ బోర్డు ఎలా ఉంటుంది, దాని మీద మనం డ్రాయింగ్ షీట్ ఎలా పెడతాం అనేది మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో ఇవి కదలకుండా మనం ఇక్కడ క్లాంప్స్ కానీ లేదా పిన్స్ కానీ పెడతాం అనమాట. ఓకే, సో ప్రీవియస్గా చెప్పాను కదా అది అనమాట. సో ఈ కమింగ్ టు ద మినీ డ్రాఫ్టర్, సో ఇది ఏంటంటే టీ స్క్వేర్, సెట్ స్క్వేర్, ఓకే, స్కేల్ అండ్ ప్రొట్రాక్టర్ ఇలాంటి వివిధ రకాల పరికరాలన్నీ కంబైన్డ్ దీంట్లో ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ అన్నాడు అందుకే. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, స్కేల్ ఉంది, ప్రొట్రాక్టర్ ఉంది, రైట్. సో మనం టీ స్క్వేర్లో యూజ్ చేయొచ్చు దీన్ని, రైట్. సో అలా సమ్ యాంగిల్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే ఇది టిల్ట్ అవుతుంది అనమాట, ఈ ఎల్ షేప్ కూడా మనకి. సో దట్ ఏంటి ఇంక్లైన్డ్ లైన్స్ కూడా మనం డ్రా చేయొచ్చు, రైట్. సో అలా డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి ఓన్లీ బై యూజింగ్ దిస్ మినీ డ్రాఫ్టర్ మనం వాటిని డ్రా చేయొచ్చు అనమాట. హారిజాంటల్ డ్రా చేయొచ్చు, ఇంక్లైన్డ్ లైన్స్ డ్రా చేయొచ్చు. ఓకే, విత్ మెజర్మెంట్స్ మనం ఒక 10 mm కావాలంటే 10 mm లెంత్ తీసుకొని అక్కడ మార్కింగ్ ఇచ్చుకోవచ్చు, రైట్. యాంగిల్ మెజర్మెంట్, యాంగిల్ మార్కింగ్స్ ఇలాంటివన్నీ ఈ మినీ డ్రాఫ్టర్ యూజ్ చేసి మనం చేయొచ్చు అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఫిక్సింగ్ ద క్లాంప్ విత్ స్క్రూ. సో ఇక్కడ చూసారు కదా, సో ఇలా దీన్ని ఏంటంటే ఒక డ్రాయింగ్ బోర్డ్కి ఒక మూల బిగించి యూజ్ చేస్తారనమాట. ఓకే, సో సో నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ బార్స్. ఓకే, సమాంతర చతుర్భుజ కడ్డీలు అంటారు దీన్ని తెలుగులో అయితే. సో ఇవి ఏంటంటే స్కేల్ను బోర్డుపై ఎటు కదిలిచ్చినా దాని దిశ అనేది మార్చకుండా ఉంటుంది. ఓకే, సో ఈ డిస్టెన్స్ అనేది కూడా మారదు మనకి. ఓకే, సో ఏ యాంగిల్ ఎలా పెట్టుకున్నా ఇవి ఆ మధ్య డిస్టెన్స్ అనేది అలాగే ఉంటాయి. ఓకే, సో సమాంతరంగా మూమెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ పివట్ ప్లేట్. సో ఈ కడ్డీలని మనం క్లాంప్ చేసి కలిపే పార్ట్ అనమాట ఇది. ఓకే, సో అంటే ఈ బార్స్ ఉన్నాయి కదా కడ్డీలు అని, మరి ఇంకేమనుకోకుండా. ఓకే, సో తెలుగులో కడ్డీలు అంటారు కదా. సో ఈ బార్స్ని మనం ఇక్కడ ఫిక్స్ చేయడానికి యూజ్ చేసే ప్లేట్ అనమాట అది. ఓకే, నెక్స్ట్ ప్రొట్రాక్టర్ హెడ్ మనం డిస్కస్ చేసాం, దీని మీద యాంగిల్స్ అనేవి మనం మెజర్ చేయొచ్చు. దట్ మనకి యాంగిల్ స్కేల్ యాంగిల్ కూడా మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మొత్తంగా చెప్పాలంటే ఏంటంటే ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ డ్రాఫ్ట్ మ్యాన్స్కి సమయాన్ని ఆదా చేసే ఖచ్చితమైన డ్రాయింగ్స్ గీయడానికి ఇది చాలా అవసరమైన ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఓకే, ప్రొట్రాక్టర్స్ ఏంటంటే మేజర్గా వుడ్, ఓకే, లేదా మనకి ట్రాన్స్పరెంట్ సెల్యులాయిడ్ లేదా ప్లాస్టిక్ మెటీరియల్స్తో తయారు చేస్తారు అనమాట.
ఇవి మేజర్గా సర్క్యులర్ అంటే వృత్తాకారంలో ఉంటాయి కదా, సో దాన్ని సర్క్యులర్ మాస్టర్ అని కూడా అంటారు. ఓకే, సో సర్క్యులర్ ప్రొట్రాక్టర్స్, సెమీ సర్క్యులర్ ప్రొట్రాక్టర్స్ లేదా ప్యాటర్న్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఏంటంటే దీనికి లీస్ట్ కౌంట్ 1 డిగ్రీ ఉంటుంది. అంటే దీంతో మెజర్ చేయగల అతి తక్కువ కొలత ఎంత అంటే 1 డిగ్రీ. ఓకే, సో మేజర్గా వీటిని యాంగిల్స్ కి మార్కింగ్ చేయడం కోసం గీయడానికి వీటిని యూజ్ చేస్తారు, తెలిసిందే కదా, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద సెమీ సర్క్యులర్ ప్రొట్రాక్టర్. దీనిది అరౌండ్ వ్యాసం ఎంత ఉంటుందంటే అంటే డయామీటర్ 100 mm అనేది ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఇది. ఓకే, సో దీనికి అరౌండ్ 0 to 180 degrees వరకు మార్కింగ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని 0గా కన్సిడర్ చేయొచ్చు, 180 అంటే రెండు వైపు నుంచి మనం మెజర్ చేయడం కోసం ఈజీగా ఇలా ఇచ్చాడు, మెన్షన్ చేశాడు. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్లో అరౌండ్ 30 degrees ఎలా మన యాంగిల్ మెజర్ చేస్తాం అనేది ఇచ్చాడు. ఇక్కడ 0గా కన్సిడర్ చేస్తాం కదా, సో 0 to 30 ఇలా మార్కింగ్ చేశాడు. ఓకే, ఓకే. నెక్స్ట్ సర్క్యులర్ ప్రొట్రాక్టర్, దీన్నే సర్కిల్ మాస్టర్ అని కూడా అంటారు. ఓకే, సో ఇది పూర్తి వృత్తాకారంలో ఉంటుందన్నమాట. సో దట్ ఏంటి, దీన్ని అరౌండ్ 0 to 360 degrees వరకు మనం కోణాలను మెజర్ చేయగలం. ఓకే, ఐ మీన్ మార్కింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో కొన్నిసార్లు మనకి ఏంటంటే చిన్న చిన్న సర్కిల్స్ అనేవి ఇస్తాడు. సో దట్ ఏంటి, డిఫరెంట్ డయామీటర్స్తో ఉన్న సర్కిల్స్ని మనం ఈజీగా డ్రా చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఇవన్నీ. ఓకే, పెన్సిల్స్. ఈ పెన్సిల్స్ ఏంటంటే మనం ఇంజనీర్స్ అనేవాళ్ళు ఏంటంటే మన ఆలోచనల్ని డ్రాయింగ్ లేదా టెక్స్ట్ రూపంలో తెలియజేయడానికి ఇవి ప్రాథమికంగా యూజ్ చేసే సాధనాలు అనమాట, ఈ పెన్సిల్స్ అనేవి. ఓకే, సో ఇందులో ఏంటంటే డిఫరెంట్ గ్రేడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే బి అంటే సాఫ్ట్ అండ్ థిక్ లైన్స్ డ్రా చేయడానికి గ్రేడ్ బిని యూజ్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడొచ్చు 8B, 7B, 6B, 5B ఇలా ఉన్నాయి కదా. సో బి అనేది ఏంటంటే మనకి డార్క్గా అంటే ముదురు రంగులో రావడానికి అండ్ థిక్ లైన్స్ డ్రా చేయడం కోసం బి అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అలాగే హెచ్ అనేది ఏంటంటే హార్డ్ మెటీరియల్ అన్నమాట. ఓకే, ఆ టిప్ అనేది అంటే ఈ లోపల గ్రాఫైట్ మెటల్ ఉంటుంది చూసారా, అది క్లేతో కంబైన్డ్ అయ్యి అది టిప్ అనేది మనకి ఏంటి షార్పన్ చేస్తున్నప్పుడు చాలాసార్లు మనకి విరిగిపోవడం అనేది జరుగుతుంది, రైట్. సో హార్డ్నెస్ పెరిగే కొద్దీ అంటే సపోజ్ H 2H కన్నా 6H అనేది చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఇక్కడ హార్డ్నెస్ పెరుగుతున్న కొద్దీ మనకి ఈ థిక్నెస్ అనేది తగ్గుతుంది, లైట్ మార్క్స్ అనేవి డ్రా అవుతాయి అన్నమాట, లైన్స్. ఓకే, సో 2H అనేది సమ్వాట్ ఇలా ఎంత థిక్గా ఉంటే 6H అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో లైట్ మార్క్స్ డ్రా చేయడం కోసం ఎక్కువ హార్డ్నెస్ ఉండే పెన్సిల్స్ని మనం ప్రిఫర్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ హెచ్బి మనకి మ్యాక్సిమం ఇది మన స్కూల్ డేస్లో యూజ్ చేసాం ఉంటాం కదా. సో హెచ్బి అండ్ ఎఫ్ అనేవి ఏంటంటే మీడియంగా ఉంటాయి అనమాట. ఓకే, ఫర్ లెటరింగ్ పర్పసెస్ అలాంటి వాటికి మనం హెచ్బిని యూజ్ చేస్తాం అనమాట, హెచ్బి అండ్ ఎఫ్. ఓకే, సో ఈ పెన్సిల్లో రకాలు ఏంటంటే ఫస్ట్ వన్ డ్రాయింగ్ పెన్సిల్. ఓకే, సో ఈ డ్రాయింగ్ పెన్సిల్స్ ఏంటంటే ఇది పదునైన షార్ప్ కోనికల్ పాయింట్ని కలిగి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో అంటే నార్మల్ పెన్సిల్స్ అన్నట్టు డ్రాయింగ్కి యూజ్ చేస్తాం కదా. ఓకే, జనరల్గా అది ఐడియా ఉంటుంది అందరికీ. ఓకే, ఇదేంటంటే సాధారణంగా లైన్ వర్క్, లెటరింగ్ అంటే అక్షరాలు రాయడం కోసం మనకి యూజ్ చేస్తాం ఇది. ఓకే, ఇందులో ఏంటంటే పెన్సిల్ వెనక భాగంలో అంటే ఇక్కడ ఓకే ఇది 6H అని మెన్షన్ చేశాడు. ఓకే, కనబడట్లేదు. ఓకే, సో అలా అక్కడ మనకి ఆ గ్రేడ్ మార్క్ అనేది ఆ చివర ఉంటుంది అనమాట. ఓకే, సో వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం చిన్నప్పుడు రెండు వైపులు కూడా షార్పన్ చేసాం, బట్ మనం ఇండస్ట్రియల్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఈ గ్రేడ్ ఉన్న వైపు మనం షార్ప్ చేయకూడదు, ఎందుకంటే మనకు తెలియదు కదా ఏ గ్రేడ్ అనేది. ఓకే, సో ఎటువైపు చేయాలో అటే చేయాలి మనం షార్పనింగ్ అనేది. ఓకే, సో గ్రేడ్ మెన్షన్ చేసిన వైపు మనం షార్పనింగ్ అనేది చేయకూడదు. ఓకే, నెక్స్ట్ మెకానికల్ పెన్సిల్. ఇందులో ఏంటంటే డ్రాఫ్టింగ్ పెన్సిల్ లెడ్స్ ఉంటాయి. ఓకే, అన్ని గ్రేడ్లలో ఇవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, దీన్ని ఏంటంటే షార్పన్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక ఫిక్స్డ్ థిక్నెస్తో మనం గీతలు అనేవి గీయచ్చు. ఓకే, సో ఇన్ జనరల్ మనకి ఒకప్పుడు అంటే మనం ఈ టైప్ ఆఫ్ పెన్సిల్స్ని యూజ్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు ఇవి
ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. తెలిసినా తెలియకపోయినా ఇవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో అవి ఏంటి, సో మనకి పెన్సిల్ ఐడియా ఉండి ఉంటుంది కదా, సో అదే ఇది అనమాట మెకానికల్ పెన్సిల్. ఓకే, సో అందులో మన ఈ నీడిల్స్ టైప్లో ఉంటాయి. ఓకే, సో అవి డిఫరెంట్ గ్రేడ్స్లో అవైలబుల్గా ఉంటాయి కనుక బేస్డ్ ఆన్ ద పర్పస్ మనం ఈ లెడ్స్ని మనం రీఫిల్ చేసుకొని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మేజర్గా యూజ్ ఏంటి అంటే దీనికి షార్పనింగ్ చేయాల్సిన టైం అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, ఫైన్ లెడ్స్ మెకానికల్ పెన్సిల్. సో ఈ ఫైన్ లెడ్ మెకానికల్ పెన్సిల్ ఏంటంటే చాలా సన్నని లెడ్స్ కలిగి ఉంటుంది అనమాట. లైక్ 0.5 mm ఇక్కడ మెన్షన్ కూడా చేశాడు. ఓకే, సో 0.5 mm అంత తక్కువ థిక్నెస్ ఉండే లెడ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది కూడా సేమ్ మెకానికల్ పెన్సిల్ లానే ఇక్కడ యూజ్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో షార్పనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మనకి డ్రాయింగ్ అనేది బ్రేక్స్ అనేవి లేకుండా ఈజీగా చేయొచ్చు. ఓకే, సో పెన్సిల్స్ లెడ్ అనేది సాధారణంగా ఏంటంటే గ్రాఫైట్, కౌలెన్ లేదా క్లేతో తయారు చేయబడి ఉంటుందన్నమాట. ఓకే, సో క్లే కంటెంట్ పెరిగే కొద్దీ ఏమవుతుందని చెప్పిన హార్డ్ అవుతుంది. ఓకే, హెచ్ సిరీస్ ఉంటుంది కదా, అంటే హెచ్ గ్రేడ్ పెన్సిల్స్, అందులో క్లే కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ బి. ఓకే, సో అది డిస్కస్ చేద్దాం. ఓకే, సో పెన్సిల్ యొక్క గ్రేడ్ని దాని చివర ఉండే అక్షరాలు అండ్ అంకెల్ని బట్టి మనం గుర్తించవచ్చు. డిస్కస్ చేసాం కదా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ ఇమేజ్లో 9H నుండి 7B వరకు వివిధ రకాల గ్రేడ్స్ అనేవి మనం చూడవచ్చు. ఓకే, సో ఇక్కడ హెచ్బి అనేది స్టాండర్డ్ స్కూల్ పెన్సిల్, ఇది అడుగుతాడు. ఓకే, అండ్ 9H నుండి 4H. ఓకే, 9H నుండి 4H వరకు ఇవి ఏంటంటే చాలా తేలికపాటి గీతలను కలిగి ఉంటాయి అన్నమాట ఇవి. ఓకే, లైట్ లైన్స్ అనేవి రాద్దాం. ఓకే, సో చాలా లైట్ గీతలుగా ఇక్కడ మీరు కలర్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో పి వాల్యూ పెరిగే కొద్దీ ఎంత డార్క్గా పడుతుంది చూసారా. సో అలాగే 9H చాలా లైట్ కలర్, రైట్. సో అలా. ఓకే, కలర్ అందుకే ఐడెంటిఫికేషన్ కోసం పెట్టాను. ఓకే, అండ్ మీడియంకి వచ్చేటప్పటికి 3H నుండి బి వరకు. బి అంటే ఇక్కడ వరకు. ఓకే, ఇవేంటి మీడియం గ్రేడ్. ఓకే, సో ఇందులో హెచ్ ఏంటంటే ఫైన్ పెన్సిల్ అనమాట. ఓకే, సో ఇందులో హెచ్బి అనేది స్టాండర్డ్ స్కూల్ పెన్సిల్. ఓకే, సో అవి గుర్తుంచుకోవాలి ఈ రెండు. ఓకే, మీడియం రేంజ్లో. అండ్ 2B నుంచి 7B వరకు, అప్ టు 7B వరకు ఏంటి ఏంటంటే బ్లాక్ కలర్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత డార్క్గా ఉన్నాయన్నది, రైట్. సో ఇవన్నీ ముదురు రంగులో ఉంటాయి అనమాట, అంటే బ్లాక్ కలర్లో ఉండి థిక్ లైన్స్ గీయడం కోసం మనం యూజ్ చేస్తాం. ఓకే, సో టోటల్ ఎన్ని గ్రేడ్స్ ఉన్నాయి? H2 9H 9, B2 7B, ఎంత 16 ప్లస్ F అండ్ హెచ్బి, టోటల్ 18 గ్రేడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, 18 పెన్సిల్ గ్రేడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేసాం కదా, హార్డ్ గ్రేడ్ 9H2, 4H ఏంటి లైట్ అండ్ ఫైన్ లైన్స్ అనేవి డ్రా చేయొచ్చు. అది మీడియం గ్రేడ్ 3H2B. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లెటరింగ్ అండ్ డైమెన్షనింగ్. సాఫ్ట్ గ్రేడ్స్ లైక్ 2B to 7B used to draw thick lines and shiny lines. ఓకే, హెచ్బి పెన్సిల్స్ ఏంటంటే మనకి మీడియం రేంజ్లో ఉంటాయి అనమాట, అంటే సాఫ్ట్ స్వభావం కలిగి ఉంటుందంట. అంటే హార్డ్గా ఉండదు, అలాగని టూ మచ్ సాఫ్ట్గా కూడా ఉండదు. ఓకే, సో మీడియంగా ఉంటుంది హెచ్బి అనేది. గ్రేడ్ బి ఏంటి, ఇది హెచ్బి కంటే కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట, సాఫ్ట్గా ఉంటుంది. సో కలర్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది హెచ్బి కన్నా, బి గ్రేడ్ అనేది. ఓకే, సాఫ్ట్నెస్ పెరిగే కొద్దీ థిక్ కలర్ అనేది ఉంటుంది. మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇంతకు ప్రీవియస్ స్లైడ్లో డిస్కస్ చేసాం కదా కలర్స్ ఎలా వేరీ అవుతాయి అనేది. ఓకే, సో కమింగ్ టు ద గ్రేడ్ హెచ్, ఇది ఏంటంటే ఎఫ్ నుండి ఎఫ్ అండ్ హెచ్బి పెన్సిల్ కంటే మనకి హార్డ్గా ఉంటుంది. ఓకే, సో మనం షార్ప్నింగ్ చేసేటప్పుడు ఈజీగా బ్రేక్ అవ్వదు అనమాట. షార్ప్ కోన్స్ అనేవి మనం అచీవ్ చేయొచ్చు ఈ బి గ్రేడ్, సారీ హెచ్ గ్రేడ్ ద్వారా. ఓకే, హెచ్ ఫర్ హార్డ్ కదా. సో హార్డ్ గ్రేడ్లో మనకి క్లే కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, గ్రాఫైట్ కంటెంట్ అనేది
కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. అదే బి గ్రేడ్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే సపోజ్ ఇక్కడ 7B అప్పర్ మోస్ట్ కదా. ఓకే, సో 7Bలో ఏంటి మనకి ఈ గ్రాఫైట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, హార్డ్నెస్ అంటే క్లే కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇన్ జనరల్ ఏంటంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్లో హెచ్బి, H2H 4H పెన్సిల్స్ అనేవి యూజ్ చేస్తారనమాట మేజర్గా. ఓకే, హెచ్ అండ్ హెచ్బి పెన్సిల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్స్ అంటే నార్మల్గా మనం యూజ్ చేసే డ్రాయింగ్స్ అంటే వితౌట్ డైమెన్షనింగ్. ఓకే, యూజ్ చేసే డ్రాయింగ్స్కి మనం ఈ హెచ్ అండ్ హెచ్బి పెన్సిల్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట లెటరింగ్ వర్క్స్కి. ఓకే, 2H and 3H pencils used for drawing dimension lines, center lines and projection lines. ఓకే, సో ఇవి గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ అని అందుకే మెన్షన్ చేస్తాను. ఓకే, అండ్ హెచ్ పెన్సిల్ హెచ్ ఫర్ హ్యాచింగ్ అని గుర్తుంచుకోవచ్చు వెరీ ఈజీగా. ఓకే, సో హ్యాచింగ్కి. ఓకే, అండ్ డ్రాయింగ్ డైమెన్షన్స్, లెటరింగ్, సర్కిల్, ఓకే సర్కిల్ కర్వ్స్. ఓకే, సో ఇలాంటి వాటికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మేజర్గా ఏంటి ఇందాక ప్రీవియస్గా డిస్కస్ చేస్తాం కదా, లెడ్ అనేది గట్టిగా ఉండే పెన్సిల్ అంటే హార్డ్ పెన్సిల్స్లో లెడ్ అనేది తక్కువ వ్యాసం అంటే స్మాల్ డయామీటర్ కలిగి ఉంటుంది అన్నమాట. ఓకే, సో మెత్తగా ఉంటే పెన్సిల్ అంటే సాఫ్ట్ పెన్సిల్స్. ఓకే, సో లెడ్ ఎక్కువ వ్యాసం కలిగి ఉంటుంది అనమాట, అంటే గ్రేటర్ డయామీటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ డ్రాయింగ్స్ అనేవి ఏంటి మన ఎంతగా క్లీన్గా ప్రిసైజ్గా వస్తాయి అనేది మన యూజ్ చేసే పెన్సిల్స్ బట్టి ఉంటుందన్నమాట. ఓకే, సో ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, టోటల్ 18 గ్రేడ్స్ ఆఫ్ పెన్సిల్స్ దేర్. ఓకే, సో పెన్సిల్స్లో మన ఈ కాంపోజిషన్ ఏంటి అంటే లెడ్ అనేది గ్రాఫైట్ అండ్ క్లే అంటే బంకమెట్ అంటారు చూసారా, ఆ మిశ్రమంతో తయారై ఉంటుందన్నమాట. ఓకే, సో ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా 9H అనేది ఏంటి వెరీ హార్డ్ గ్రేడ్. ఓకే, సో ఇదేంటి చాలా కఠినంగా ఉంటుంది అనమాట, చాలా టఫ్గా లెడ్ అనేది ఉంటుంది. ఓకే, సో మనం షార్ప్ కోన్స్ అనేవి వచ్చి చేయొచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటి ప్రీవియస్గా డిస్కస్ చేసాం మనం క్లే పర్సెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, గ్రాఫైట్ పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో దట్ మనకి ఏంటి రాసేటప్పుడు ఏంటంటే ఈ రంగు అనేది చాలా లైట్గా పడుతుంది అనమాట. ఓకే, సో మేజర్గా ఈ క్లే పర్సెంట్ పెరిగే కొద్దీ పెన్సిల్ ముళ్ళు అనేది గట్టిగా మారుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటి కలర్ అనేది చాలా లైట్గా పడుతుంది. ఓకే, సో ఇన్ జనరల్ మనం ప్రీవియస్గా మన చైల్డ్హుడ్లో యూజ్ చేసిన కొన్ని పెన్సిల్ కంపెనీలు ఉన్నాయి, అందులో ఫస్ట్ మేజర్ ఏంటి నటరాజ్ అండ్ అప్సరా, ఇవే మనకు తెలుసు. బట్ దెర్ ఆర్ మెనీ మోర్. ఓకే, సో విఎన్ఎస్, కుతుబ్ మినార్, ఆర్టిస్ట్, కోహినూర్. ఓకే, ఇలా డిఫరెంట్ పెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో ఇన్ జనరల్గా ఏంటంటే సాధారణ పెన్సిల్తో పాటు మెకానికల్ పెన్సిల్స్ అండ్ క్లచ్ పెన్సిల్స్ ఇవి ఎక్కువగా వాడుకలోకి వచ్చాయి ఇప్పుడు. ఓకే, సో వీటిలో ఏంటంటే ఈ లెడ్ అనేది అరిగిపోయినప్పుడు కొత్తది మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది. జస్ట్ లెడ్స్ రీప్లేస్ చేస్తే పెన్సిల్స్ ఐడియా ఉంటుంది కదా మీకు. ఓకే, ఆ లెడ్స్ అనేవి రీప్లేస్ చేస్తే మనకి రిపీటెడ్గా పెన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ పెన్, మన పెన్లో రీఫిల్ ఎలా చేంజ్ చేస్తాం ఇంక్ అయిపోతే, సో అలాగే మనకి లెడ్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సెట్ స్క్వేర్స్ ఏంటంటే త్రిభుజాకారంలో ఉంటాయి అండ్ సెల్యులాయిడ్ లేదా ప్లాస్టిక్ మెటీరియల్స్తో తయారు చేస్తారు అన్నమాట. ఓకే, సో మేజర్గా ఏంటంటే హారిజాంటల్ లైన్స్ తప్ప మిగిలిన అన్ని సరళ రేఖలను గీయడానికి వీటిని యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో ఇవేంటంటే క్షితిజ సమాంతర రేఖలను సాధారణంగా టీ స్క్వేర్ సహాయంతో మనం డ్రా చేస్తాం. రైట్, అంటే వెర్టికల్ లైన్స్ డ్రా చేయడానికి మనం ఈ చెప్పాను కదా ప్రీవియస్గా మనం దీన్ని రెఫరెన్స్ తీసుకొని దీని మీద మనం ఈ ట్రై స్క్వేర్ అనేది ప్లేస్ చేసి మనం లైన్స్ అనేవి డ్రా చేస్తాం అనమాట. ఓకే, సో సెట్ స్క్వేర్స్ అనేవి 90 degrees కోణంలో ఉంటాయి కదా, సో వెర్టికల్ లైన్స్ అనేవి డ్రా అవుతాయి అన్నమాట. ఓకే, డ్రాయింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇవేంటంటే సాధారణంగా రెండు రకాల సెట్ స్క్వేర్స్ ఉంటాయి. ఓకే, సో 30, 60, 90. ఓకే, 30, 60, 90 అండ్ 45, 45, 90. ఓకే, సో ఇలా కోణాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో 45, 45, 90, 30, 60, 90 అన్నమాట.
ఓకే. సో ఇలా కోణాలతో మనకి సెట్ స్క్వేర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ 2 టైప్స్. ఓకే. సో ఈ 30, 60, 90 ఉండేది ఏంటంటే 250 లెంత్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. అండ్ 45, 45, 90 సెట్ స్క్వేర్ అనేది 200 అనేది ఉంటుంది. ఓకే. సో కంపారిటివ్లీ ఇది పెద్దగా కనిపిస్తుంది. ఓకే. అండ్ ఇదేమో కొంచెం చిన్నగా కనిపిస్తుంది. ఓకే. 45 సెట్ స్క్వేర్ అనేది చిన్నగా ఉంటుంది అనమాట. ఓకే. సో మీకు ఐడియా ఉండే ఉంటుంది మన కంపాస్ బాక్స్లో మనకి ఇవి రెండు ఉంటాయి అన్నమాట. ఓకే. సో సో మన ఈ సెట్ స్క్వేర్స్ని యూజ్ చేసి అండ్ అలాంగ్ విత్ టీ స్క్వేర్ మనకి ఏంటంటే 15 మల్టిపుల్స్ ఉండే డిగ్రీస్ని మనం మెజర్ చేయొచ్చు అనమాట. అంటే 15, 30, 45, 60. ఓకే. అలా అలా మనం హెచ్ చేయొచ్చు. అందులో ఏంటి 60, 90, 45, 30 ఇవన్నీ మనం ఆల్రెడీ దీంట్లోనే ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటి 15 ఎలా హెచ్ చేస్తారంటే ఇది 45 కదా. ఓకే. సో ఇది బేస్ రెఫరెన్స్గా తీసుకుంది, ఇది 30 కదా. సో 30తో మనం ఇక్కడ పెట్టుకొని యాంగిల్ ఇలా మెజర్ చేస్తాం, అప్పుడు ఇది 30 అవుతుంది. ఓకే. సో ఇది 15 డిగ్రీస్ అనేది అవుతుంది అనమాట. ఓకే. అలా మనం 15 డిగ్రీస్ని అచీవ్ చేస్తాం. సేమ్ మనకి 75 కూడా అంతే, 60 ఉంటుంది ప్లస్ 15 అనేది మనం యాడ్ చేస్తాం అనమాట. ఓకే. సో దట్ ఈస్ హౌ వీ గెట్ మల్టిపుల్స్ ఆఫ్ 15 డిగ్రీస్. ఓకే. అలా మనకి మల్టిపుల్స్ ఆఫ్ 15 డిగ్రీస్ అనేవి అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే. రోలర్ ఆర్ స్కేల్ ఇవి ఏంటంటే సాధారణంగా వుడ్, స్టీలు, సెల్యులోయిడ్ లేదా ప్లాస్టిక్తో తయారు చేయబడి ఉంటాయి అన్నమాట. ఓకే. సో స్కేల్స్ అనేవి ఫ్లాట్ లేదా ట్రయాంగులర్ క్రాస్ సెక్షన్ అనేవి ఉండవచ్చు అన్నమాట. ఓకే. వీటిని ఏంటంటే ఆర్కిటెక్ట్ స్కేల్స్ అని కూడా అంటారు అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉందనేది. ఓకే. సో ఆర్కిటెక్ట్ స్కేల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్కేల్ అంచుపై సెంటీమీటర్ల గుర్తులు అనేవి ఉంటాయి. ఓకే. ప్రతి సెంటీమీటర్ మళ్ళీ మిల్లీమీటర్లుగా విభజించబడి ఉంటుంది అన్నమాట. ఇది జనరల్గా ఈజీయే, బట్ డిస్కస్ చేస్తున్నాను. ఓకే. సో ఇవి ఏంటంటే రెండు సాధారణ సైజుల్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. 15 సెంటీమీటర్స్ అండ్ అంటే 15 సెంటీమీటర్స్ ఇక్కడ రాస్తాం కదా. ఓకే. 15 సెంటీమీటర్ లాంగ్, 2 సెంటీమీటర్ వైడ్, 30 సెంటీమీటర్ లాంగ్, 3 సెంటీమీటర్ వైడ్. ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఏంటంటే ఇది రస్ట్లెస్ స్టీల్ అన్నమాట. ఓకే. ఈ స్కేల్స్ అనేవి మనకి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క ట్రూ ఆర్ రిలేటివ్ డైమెన్షన్స్ అనేవి డ్రాయింగ్ షీట్ పై మనం డ్రా చేయడానికి వీటిని యూజ్ చేస్తాం. ఓకే. ఫ్రెంచ్ కర్వ్స్ ఇవేంటంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్లో, ఓకే, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్, ఓకే, వీటిలో మేజర్గా యూజ్ చేస్తారన్నమాట. ఓకే. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ గ్రాఫిక్ డిజైన్లో ఉపయోగించే ఒక ముఖ్యమైన పరికరం అనమాట ఇది. కంపాస్తో గీయలేని వంకర గీతలను లేదా ఇర్రెగ్యులర్ కర్వ్స్ ఉంటాయి కదా, సో వాటిని గీయడానికి దీన్ని యూజ్ చేస్తారన్నమాట. ఓకే. సో ఇవి సాధారణంగా ఏంటంటే ప్లాస్టిక్, వుడ్, సెల్యులాయిడ్తో తయారు చేయబడి ఉంటాయి. సో ఇవి ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఏంటంటే డ్రాయింగ్ పైన పాయింట్లను చూస్తూ మనం గీయడం అనేది ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇవి మార్కెట్లో వివిధ రకాల ఆకారాలను అండ్ పరిమాణాలతో సెటిల్గా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఒక స్ట్రైట్ లైన్లో లేని పాయింట్స్ కానీ లేదా సర్క్యులర్గా లేని పాయింట్స్ కానీ మనం కన్సిడర్ చేసుకొని వాటి గుండా మనకి కంటిన్యూస్ స్మూత్ కర్వ్స్ గీయడానికి ఫ్రెంచ్ కర్వ్స్ అనేవి యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ అలా ఉందనుకోండి. సో మనం ఒక కర్వ్ అనేది డ్రా చేయాలి. సో ఇక్కడ మీరు షేప్లో అబ్జర్వ్ చేస్తే చూసారా ఎలా ఉందా. సో ఇక్కడ తీసుకుందాం. సో ఈ షేప్ మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు, రైట్. సో ఇలా, ఓకే. సో అలా అంటే కర్వ్స్ మనకి డ్రాయింగ్లో అవసరమైనప్పుడు మనం ఈ ఫ్రెంచ్ కర్వ్స్ యూజ్ చేసి మనం డ్రా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇమేజ్లు కూడా రిప్రజెంట్ చేశారు చూసారా, P1, P2. ఇది స్ట్రైట్ లైన్లో ఎలా లేవు కదా. ఓకే. అలా అని సర్క్యులర్గా ఎలా లేవు పాయింట్స్ అనేవి. ఓకే. సో ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. ఓకే. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ని కంటిన్యూస్గా మనం డ్రా చేయడం కోసం యూజ్ చేస్తాం ఈ ఫ్రెంచ్ కర్వ్స్ అనేవి. ఓకే.
డ్రాయింగ్ షీట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో డ్రాయింగ్ షీట్ అనేది ఏంటంటే వివిధ పరిమాణాలతో లభించే అధిక నాణ్యత గల తెల్లటి కాగితం అన్నమాట. ఓకే, సో ప్రీవియస్ స్లైడ్స్ లో మనం డ్రాయింగ్ టేబుల్ డ్రాయింగ్ బోర్డ్ లెంత్ మనం డిస్కస్ చేస్తాం కదా, 1500 ఇంటూ ఓకే 1000, రైట్? సో అలా డిస్కస్ చేసాం కదా. ఇక్కడ ఏమవుతుంది, లెంత్ విడ్త్. ఓకే, సో అలాగే ఇక్కడ ప్రతి షీట్ కి అంటే A0, A1, A2, A3, A4 షీట్ ఐడియా ఉంటుంది కదా, మనం యూజ్ చేసే నార్మల్ బుక్స్ A4 సైజ్ షీట్స్ ఉంటాయి. మనం ఈవెన్ జిరాక్స్ తీసినా అవి A4 షీట్స్ అన్నమాట. సో A4 దాకా మనకి ఎలా వెళ్తుందంటే ఇది A0, ఓకే, A0 లెంత్, ఇది విడ్త్, రైట్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ప్రతి షీట్, ఓకే, సో ఈ ప్రతి షీట్ అనేది ఇది లెంత్ వైజ్ A0 లెంత్ కదా. సో ఈ లెంత్ వైజ్ మనకు ఆఫ్ చేయబడి ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ దానికి ఇది విడ్త్ కదా, ఇది లెంత్. ఓకే, ఇది సగానికి చేయడం వల్ల ఏమవుతుంది, ఈ విడ్త్ అనేది సెకండ్ షీట్ కి లెంత్ అవుతుంది. ఇందులో సగం కదా, అంటే విడ్త్ కన్నా తక్కువగానే వస్తుంది కనుక ఇది విడ్త్ అవుతుంది అనమాట A1 కి. ఓకే, ఇక్కడ A1 కి డ్రా చేద్దాం. సో ఇది లెంత్ సైడ్ అవుతుంది, అప్పుడు ఇది విడ్త్ అవుతుంది, రైట్? సో మళ్ళీ లెంత్ వైజ్ మనం హాఫ్ ఫోల్డ్ చేస్తాం, అంటే కట్ చేయొచ్చు. ఓకే, కట్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, ఇది లెంత్ అవుతుంది, ఇది విడ్త్ అవుతుంది. ఓకే, అగైన్ దీంట్లో మళ్ళీ లెంత్ వైజ్ కట్ చేస్తాం. ఓకే, సో ఇది విడ్త్ అవుతుంది, ఇది లెంత్ అవుతుంది. ఓకే, సో అగైన్ దీంట్లో లెంత్ వైజ్ మళ్ళీ కట్ చేస్తాం, అప్పుడు ఇది లెంత్, ఇది విడ్త్, అలా. ఓకే, సో ప్రతి షీట్ అనేది ఏంటంటే మనం మునుపటి షీట్ ను పొడవును తగ్గించడం ద్వారా మనం నెక్స్ట్ వచ్చే షీట్ లైక్ A1, A2 ఇలా మనం డిఫరెంట్ షీట్ సైజెస్ ని మనం అచీవ్ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల ఇంకేమవుతుంది అంటే మనకి ఏరియా కూడా సగానికి తగ్గించబడుతుంది అనమాట. ఓకే, ఏరియా కూడా ఆఫ్ అవుతుంది, బట్ ఆస్పెక్ట్ రేషియో మాత్రం మారదు. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓకే, సో సేమ్ ఆస్పెక్ట్ రేషియో అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ ఆస్పెక్ట్ రేషియో ఏంటి అంటే ఎక్కడ ఉంది చూడండి, ఇది గుర్తుంచుకోవాలి ఈ టేబుల్. ఓకే, విడ్త్ లెంత్ ఇచ్చాడు, లెంత్ విడ్త్ అడుగుతాడు చాలా వరకు. ఓకే, లెంత్ అనేది ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. ఓకే, ఈవెన్ డ్రాయింగ్ బోర్డ్ అయినా షీట్ అయినా లెంత్ వైజ్ ఇక్కడ చూసారు, లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది, విడ్త్ అనేది తక్కువగా ఉంటుంది. సో లెంత్ సపోజ్ విడ్త్ మనం గుర్తుంచుకుంటే లెంత్ ఆటోమేటిక్ గుర్తుంటాం. ఓకే, విడ్త్ 1 పార్ట్ తీసుకున్నాం అనుకోండి, 1 కన్నా ఎక్కువ ఉండాలి, బట్ టూ మచ్ ఎక్కువగా ఉండదు అది, రైట్? సో అది √2 టైమ్స్. √2 అంటే ఎంత, 1.414 కదా. ఓకే, సో లెంత్ టు విత్ ఆస్పెక్ట్ రేషియో అడిగితే √2:1 అనాలి. ఓకే, లేదా విత్ టు లెంత్ రేషియో అడిగితే 1:2 అని చెప్పాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసారా, ఇలా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ రిప్రజెంటేషన్ రాంగ్ ఇచ్చాడు, ఇది కన్సిడర్ చేయకండి. ఓకే, ఇక్కడ మీకు అర్థమైంది కదా, లెంత్ వైజ్ మనకి ఆఫ్ చేస్తున్నాం అంటేనే మనకి లెంత్ ఎక్కువ ఉంటుందనే కదా. ఓకే, సో ఈ రిప్రజెంటేషన్ రాంగ్. ఓకే, సో అది కన్సిడర్ చేయకండి. ఓకే, సో ఇది విత్, ఇది లెంత్. ఓకే, రెడ్ మార్క్ లో ఉన్నది కన్సిడర్ చేయండి. సో రిక్వైర్డ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది డ్రాయింగ్ షీట్ ఏంటి అంటే, సో గుడ్ క్వాలిటీ అనేది ఉండాలి, అంటే మన్నికైనదిగా అండ్ ఎక్కువ కాలం ఉండేలా ఉండాలి, అంటే థిక్నెస్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, మేజర్గా అండ్ సర్ఫేస్ ఫినిష్ కూడా ఎక్కువగా ఉండాలన్నమాట. ఓకే, ఆ కలర్ థిక్నెస్ అంటే ఈవెన్ గా మనకి థిక్నెస్ అనేది ఉండదు త్రూ అవుట్ ద పేపర్ అనేది, అండ్ తెల్లటి రంగులో ఉండాలన్నమాట, దట్ కూల్ టోన్. ఓకే, అది మెన్షన్ చేయాలి. అండ్ చిరిగిపోకుండా ఉండాలంటే టియర్ రెసిస్టెంట్ గా ఉండాలన్నమాట. ఓకే, అండ్ సర్ఫేస్ ఫినిష్ అనేది స్మూత్ గా ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ రిక్వైర్డ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది డ్రాయింగ్ షీట్. ఓకే, సో ఇక్కడ మీరు షీట్ సైజెస్ చూడొచ్చు. A0 కి ఎంత, ఇది లెంత్ టు విడ్త్. ఓకే, ఇక్కడ విడ్త్ టు లెంత్ ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ లెంత్ టు విడ్త్. ఓకే, సో లెంత్ ఎంత ఉంది, 1189. దీంట్లో ఆఫ్ చేస్తే మనకి A1 వస్తుంది, అంతే కదా. సో 1189/2 చేసాం అనుకోండి, ఎంత వస్తుంది, 594. ఓకే, 0.5 వస్తుంది, బట్ we take it as 594.
ఓకే. సో నెక్స్ట్ ఇది విడ్త్ అయిపోతుంది అనమాట. అంటే వాల్యూ దీనికన్నా అంటే ఈ విడ్త్ కన్నా తక్కువే కదా, విడ్త్ అంతా 841, దీంతో పోలిస్తే ఈ హాఫ్ ఆఫ్ ది వాల్యూ అనేది తక్కువ కదా. సో అప్పుడు ఇది విడ్త్ అవుతుంది, హాఫ్ చేసిన వాల్యూ. ఓకే, అంటే లెంత్ వైజ్ మనం కట్ చేస్తున్నాం కదా పేపర్ని, సో హాఫ్ అవుతుంది అది. ఓకే. సో ప్రీవియస్ పేపర్ విడ్త్ ఏమో నెక్స్ట్ పేపర్కి లెంత్ అవుతుంది అనమాట. ఓకే. సో అలా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట, ప్రీవియస్ డిస్కస్ చేసాం కదా. సో ఈ టేబుల్ని గుర్తుంచుకోండి. ఓకే. సో ఈ టేబుల్ ఇన్ఫ్యాక్ట్ రివర్స్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే. సో ఇక్కడ రాస్తాను A0, A1, A2, A3, A4, A5. ఓకే. సో 1189 లెంత్ వైజ్ ఇది లెంత్, ఇది విడ్త్ అనుకుంటే 841. సో ఈ 841 నెక్స్ట్ దానికి లెంత్ అవుతుంది. ఓకే. సో మీరు ఎలా గుర్తుంచుకోవచ్చు కదా, క్రాస్గా చేంజ్ అవుతుందని. ఓకే. సో ఎలా గుర్తుంచుకుంటారని అది మీ ఇష్టం. ఓకే. నెక్స్ట్ 594. ఓకే. నెక్స్ట్ 594 క్యారీ అవుతుంది 420. ఓకే. నెక్స్ట్ 297, 420. సారీ 420, 297. ఓకే. సో 297 క్యారీ అండ్ 210, 210 క్యారీ అండ్ 148. ఓకే. సో మేజర్ కాదు కదా, ట్రిమ్డ్ సైజెస్ అడుగుతాడు. ఓకే. అన్ట్రిమ్డ్ సైజెస్ అన్ని నియర్ బై వాల్యూస్ కనుక మీరు గుర్తుంచుకోవచ్చు. ఓకే. సో ఇలా మీకు గుర్తుంచుకుంటే ఈజీగా మీకు గుర్తుంటుంది అలా. ఓకే. సో క్యారీ అవుతుంది కదా నెక్స్ట్ దానికి, సో అలా గుర్తుంచుకోండి. సో సింపుల్గా చెప్పాలంటే లెంత్ విడ్త్ అవుతుంది, విడ్త్ లెంత్గా అలా మారుతూ, అంటే పేపర్ సైజ్ అని డిక్రీజ్ అవుతున్న కొద్దీ మారుతూ ఉంటుంది. ఓకే. ఎరేజర్స్ ఇవేంటంటే సాధారణంగా రబ్బర్తో తయారు చేయబడి ఉంటాయి. ఓకే. సో ఇవేంటంటే పెన్సిల్ డ్రాయింగ్లో అదనపు గీతలను లేదా తప్పులను తుడిచివేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఓకే. సో ఈ ఒక మంచి ఎరేజర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే క్వాలిటీ. ఎరేజర్ అనేది మంచి నాణ్యత కలిగి ఉండాలి అండ్ మెత్తగా అంటే సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఓకే. సో తుడిచేటప్పుడు ఏంటంటే అది కాగితాన్ని చింపేయకుండా ఉండాలి. ఓకే. అండ్ పాడు చేయకుండా ఉండాలన్నమాట. ఓకే. నాన్ డామేజింగ్ ఇన్ నేచర్ అనేది ఉండాలన్నమాట. ఓకే. మీకు మొత్తం పిక్చర్లో రిప్రజెంట్ చేశాను కనుక మీకు ఈజీగా రెఫర్ చేయడానికి ఉంటుంది. ఓకే. సో మేజర్గా మనం యూజ్ చేసేది ఏంటంటే సాఫ్ట్ ఇండియన్ రబ్బర్ అన్నమాట. ఓకే. ఇది ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఎరేజర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తారు దీని ద్వారా. ఓకే. డివైడర్. ఈ డివైడర్స్ అనేవి ఏంటంటే స్ట్రైట్ లైన్స్ లేదా కర్వ్డ్ లైన్స్ని ఈక్వల్ భాగాలుగా మనం విభజించడానికి యూజ్ చేస్తాం. సపోజ్ మనం ఒక లైన్ ఇలా తీసుకున్నాం, దాంట్లో మనం 10 mm మనం అలా డివైడ్ చేయాలి అని అనుకుందాం. ఓకే. సో ప్రతిసారి స్కేల్ పెట్టి ఇక్కడ 10 mm, ఇక్కడ 10 mm ఇలా స్కేల్ పెట్టి కొలుస్తూ ఉంటే ఎలా మనకి టైం కన్స్యూమింగ్ అనేది ఎక్కువ అవుతుంది, రైట్. సో మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే, సో ఆబ్జెక్ట్ మీద మనం ముందుగా ఇక్కడ 10 mm మనం ఫిక్స్ చేస్తాం అనమాట. ఓకే. ఫిక్స్ చేశాక ఈ డివైడర్ని తీసుకెళ్ళి ఇక్కడ 0కి మనం ఒక పిన్ అనేది టచ్ అయ్యేలా పెట్టుకొని నెక్స్ట్ నుంచి ఆర్క్స్ ఇలా అంటే పాయింటింగ్ మార్క్స్ అనేవి మనం స్ప్రెడ్ చేస్తూ త్రూ అవుట్ ద లెంత్ అనేది మనం వర్క్ని డివైడ్ చేస్తాం. సో దట్ ఏంటి మనకి వర్క్ అనేది ఈజీ అవుతుంది. రిపీటెడ్గా ఈక్వల్ పార్ట్స్ని మనం డివైడ్ చేయడం కోసం ఈ డివైడర్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. అట్ ద సేమ్ ఏంటి అంటే ఒక కొలతను ఒక చోట నుండి అండ్ మరో చోట ఖచ్చితంగా బదిలీ చేయడం కోసం వీటిని యూజ్ చేస్తారు. ఓకే. మీరు గాజీ సినిమా కానీ చూసుంటే మన సబ్మెరైన్ ఉంది కదా, సో అందులో కూడా కంపాస్ ఐ మీన్ డివైడర్స్ని యూజ్ చేసి మ్యాప్ పాయింటింగ్స్ అనేవి మనం ఈక్వల్గా ఎంత డిస్టెన్స్ ఉంది అని మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఓకే. సో ఏంటి మేజర్గా వీటి యూజెస్ అంటే ఈక్వల్గా డివైడ్ చేయడం కోసం అండ్ డైమెన్షన్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే. సో ఇట్ జస్ట్ లుక్ లైక్ కంపాస్, బట్ ఇది ఏంటంటే మేజర్గా కంపాస్లో ఏంటి పెన్సిల్స్ లేదా పెన్స్ ఇలాంటివన్నీ ఇన్సర్ట్ చేసి మనం చేస్తాం, బట్ ఇక్కడ ఏంటి 2 లెగ్స్ కూడా పాయింటెడ్ నీడిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే.
సో ఇది స్ప్రింగ్ టైప్, పివట్ టైప్ కూడా ఉంటాయి. పివట్ టైప్ ఏంటి అంటే ఇలా ఉంటుంది. ప్రీవియస్ మనం డిస్కస్ చేసాం ఫిట్టెడ్ ట్రేడ్ థియరీలో, రైట్? ఇలా ఉండి పిన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇది పివట్, ఇది స్ప్రింగ్. ఓకే, ఇక్కడ స్క్రూ అసెంబ్లీ ఉంది కనుక సో ప్రిసైజ్ గా మన సెట్టింగ్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఈ కంపాస్ అనేది ఏంటి అంటే కావాల్సిన డయామీటర్ తో సర్కిల్స్ ని లేదా ఆర్క్స్ ని, అంటే చాపాలు అంటారు కదా, సో సర్కిల్స్ ని ఆర్క్స్ ని గీయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, సో సాధారణంగా ఈ కంపాస్ ఏంటి అంటే స్టీల్ తో తయారు చేయబడి ఉంటుంది. ఓకే, సో 2 లెగ్స్ ఉంటాయి. సో అందులో ఒకటి ఏంటంటే నీడిల్ లెగ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే పెన్సిల్ రింగ్డ్ లెగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఒకటేమో నీడిల్ ఇలా ఉంటుంది, ఇంకో దాంట్లో పెన్సిల్ ఇన్సర్ట్ చేసి డ్రాయింగ్స్ కి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే హింజిడ్ లెగ్. ఓకే, సో ఈ హింజిడ్ లెగ్ అనేది ఏంటి అంటే కంపాస్ లెగ్స్ ఉంటాయి కదా, సో దాన్ని వెడల్పు చేయడానికి లేదా దగ్గర చేయడానికి సహాయపడుతుంది అనమాట. అండ్ అడ్జస్ట్మెంట్ స్క్రూ, ఇదేంటంటే లెగ్స్ మధ్య దూరాన్ని ఖచ్చితంగా ఉంచడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ నీడిల్ కి, ఓకే, అంటే సర్ఫేస్ ఇది డాటమ్ అనుకుంటే డాటమ్ నుంచి పెన్సిల్ అనేది 1 mm ఆఫ్సెట్ అంటే కొంచెం పైకి పెట్టి మనం ఫిక్స్ చేయాలన్నమాట. ఓకే, ప్రీవియస్ మన చైల్డ్హుడ్ లో కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యేవాళ్ళం కదా. ఓకే, సో అలా మనం పెన్సిల్ ని ఫిక్స్ చేయాలి. ఆఫ్సెట్ 1 mm అనమాట. ఓకే, నథింగ్ మోర్ దెన్ దట్. ఓకే, డ్రాయింగ్ క్లిప్స్ ఆర్ డ్రాయింగ్ పిన్స్. ఓకే, సో డ్రాయింగ్ ని మనకి ఈ డ్రాయింగ్ టేబుల్ మీద ఫిక్స్డ్ గా ఉండడం కోసం, అంటే మనం డ్రాయింగ్ అనేది చేస్తాం, మన చేతులతో టచ్ అయ్యి డ్రాయింగ్ అనేది షీట్ అనేది కదలకుండా ఉండడం కోసం ఈ క్లిప్స్ కానీ లేదా ఇలా పిన్స్ కానీ పెట్టి, లేదా కొన్నిసార్లు టేప్ కూడా వేస్తారు, సెల్యులాయిడ్ టేప్స్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసి ఫిక్స్డ్ గా రిజిడ్ గా డ్రాయింగ్ షీట్ అనేది ఉండడం కోసం వీటిని యూజ్ చేస్తాం అన్నమాట. క్లినోగ్రాఫ్, ఈ క్లినోగ్రాఫ్ అనేది ఏంటంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో ఉపయోగించే ఒక ముఖ్యమైన పరికరం అన్నమాట. దీన్ని ఏంటంటే అడ్జస్టబుల్ సెట్ స్క్వేర్ అని కూడా అంటారు. ఓకే, సో అది మీరు గుర్తుంచుకోండి, అడ్జస్టబుల్ సెట్ స్క్వేర్. ఓకే, సో ఇది జనరల్ గా వుడ్ లేదా ప్లాస్టిక్ తో తయారు చేయబడి ఉంటుంది. అండ్ ఒక అడ్జస్టబుల్ వింగ్ అనేది ఉంటుంది అన్నమాట ఇందులో. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది అడ్జస్టబుల్ వింగ్ అన్నమాట. ఈ పార్ట్ ఉంది కదా అది. సో ఈ అడ్జస్టబుల్ వింగ్ ఏంటి అంటే ఇది ఇక్కడ మీరు యాంగిల్స్ ఉన్నాయి కదా, సో బేస్డ్ ఆన్ దిస్ మనకి కావాల్సినంత యాంగిల్లో మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మనం దానికి ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్ తగ్గట్టు మనం డ్రాయింగ్ లైన్స్ అనేవి గీయడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇది మేజర్ గా ఏంటంటే ఇంక్లైన్డ్ లైన్స్ కి ప్యారలల్ లైన్స్ గీయడం కోసం ఇది మేజర్ గా యూజ్ చేస్తారు అనమాట. సో ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోండి. ఓకే, దీస్ ఆర్ ద టెంప్లెట్స్. ఓకే, సో ఈ టెంప్లెట్స్ అనేవి ఏంటంటే ప్లాస్టిక్ లేదా చెక్కతో తయారు చేయబడిన బోర్డులు అనమాట. వీటిలో ఏంటి వివిధ రకాల ఆకారాలు అంటే షేడ్స్ లేదా లెటర్స్ అంటే అక్షరాలు కట్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవి ఏంటంటే ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ లేదా పల్చని చెక్క ముక్కలతో తయారు చేస్తారు అన్నమాట. సాధారణంగా ఏంటంటే చేతితో గీయడానికి కష్టమయ్యే ఖచ్చితమైన ఆకారాలు అండ్ చిహ్నాలు మరియు వివిధ రకాల ఫాంట్ అక్షరాలను అంటే ఫాంట్ సైజెస్ బేస్డ్ అక్షరాలను ఈజీగా గీయడానికి వీటిని యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో వీటిని వాడడం వల్ల ఏంటంటే డ్రాయింగ్ చాలా పర్ఫెక్ట్ గా అండ్ వేగంగా పూర్తవుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఈ డైమెన్షన్స్ అన్ని ఫిక్స్డ్ డైమెన్షన్స్ అన్నమాట. సో ఇక్కడ ఎంత ఒక 3 mm హోల్ కానీ, ఇది హెక్సాగన్ కదా, సో అలా ఇక్కడ 5 mm అలా డైమెన్షన్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, సర్కిల్స్ తీసుకుంటే ఇక్కడ 3 mm, ఇక్కడ 4, 5 అలా వేస్తాడు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈజీగా అది పిక్ చేసుకొని డ్రాయింగ్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఓకే, పెన్సిల్ కట్టర్స్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ మేడ్ ఆఫ్ అల్యూమినియం లేదా ప్లాస్టిక్ బార్డర్తో ఖచ్చితమైన స్క్రోల్తో అమర్చబడిన బ్లేడ్లను కలిగి ఉంటుంది అనమాట. ఇందులో ఏంటంటే కటింగ్ అసెంబ్లీ, అడ్జస్టబుల్ బ్లేడ్, మాన్యువల్ హ్యాండిల్ అండ్ స్టాండర్డ్ పాలిమర్ బాడీ అనేది ఉంటాయి అనమాట. ఓకే, సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే పెన్సిల్ లెడ్ అనేది వేగంగా అండ్ సమానంగా చెక్కడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, సో కమింగ్ టు ద శాండ్ పేపర్. ఓకే,
సో శాండ్ పేపర్ బ్లాక్ యూజ్ ఏంటి అంటే ఇది ఒక చెక్క బ్లాక్ పై శాండ్ పేపర్ అతికించి ఉంచుతారన్నమాట. అరౌండ్ 150 mm అండ్ 50 mm అండ్ 12 mm డైమెన్షన్స్ తో ఈ వుడ్ అనేది అదే వుడ్ బ్లాక్ అనేది ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే 00 లేదా 0 గ్రేడ్ అంటే శాండ్ పేపర్ గ్రేడ్ నెంబర్ అన్నమాట. ఓకే, సో ఈ నెంబర్స్ యూజ్ చేసి మనం శాండ్ పేపర్ను ఇక్కడ ప్లేస్ చేస్తాం అన్నమాట. ఓకే, 0 లేదా 00 నెంబర్స్ని నెంబర్డ్ శాండ్ పేపర్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీనివల్ల ఏంటంటే పెన్సిల్ టిప్ ఉంటుంది కదా, అది సున్నితంగా అండ్ పదునుగా మార్చడానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే పెన్సిల్ పాయింట్స్ అంటే ఆ టిప్ ఉంటుంది కదా, సో అది ఏంటి 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. చిజిల్ ఎడ్జ్ అండ్ కోనికల్ ఎడ్జ్. కోనికల్ ఎడ్జ్ అంటే షార్ప్ గా ఉంటుంది అనమాట. చిజిల్ ఎడ్జ్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, చిజిల్స్ గురించి డిస్కస్ చేస్తే కనుక మనకి ఒక ఐడియా ఉంటుంది, రైట్? సో అది ఓకే, కోనికల్ గా ఉంటుంది అండ్ చిజిల్ ఎడ్జ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ శాండ్ పేపర్ ని రిమూవ్ చేయొచ్చు మనం. ఓకే, ఈ శాండ్ పేపర్ యూజ్ అయిపోయిందంటే నెక్స్ట్ పేపర్ ని ఇది రిమూవ్ చేసి వేరే పేపర్ ని ప్లేస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే గ్రేడ్. ఓకే, డస్టర్స్. ఈ డస్టర్స్ కి మనం టవల్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో దీన్ని ఏంటంటే బిఫోర్ మనం డ్రాయింగ్ వేసే ముందు ప్రతి ఇన్స్ట్రుమెంట్ ని క్లీన్ చేసుకోవడానికి అండ్ ఆఫ్టర్ డ్రాయింగ్ కూడా షీట్ ని ప్రాపర్ గా క్లీన్ చేయడానికి, అంటే రబ్బర్ పార్టికల్స్ ఉండిపోతాయి కదా ఆ డస్ట్ అంతా, సో దాన్ని క్లీన్ చేయడానికి డస్టర్స్ అనేవి యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, రోల్ అండ్ డ్రా ఇది కొంచెం ఇంపార్టెంట్ వన్. సో దీని వీడియో కూడా చూద్దాం. సో వన్ మోర్ థింగ్ ఇక్కడ అంటే ఇమేజ్ అనేది ప్రాపర్ జనరేట్ అవ్వలేదు. ఓకే, సో ప్రతి డైమెన్షన్ దగ్గర చిన్న చిన్న హోల్స్ లో ఉంటాయి అన్నమాట. సో దట్ ఏంటంటే పెన్సిల్స్ ని ఇన్సెట్ చేసి మనం లైన్స్ డ్రా చేయడం కానీ, ఓకే, సర్కిల్స్ డ్రా చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇలా ప్రతి డైమెన్షన్ దగ్గర ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, పెన్సిల్స్ యూజ్ చేసి మనం డ్రాయింగ్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ రోలర్స్ ఉంటాయి. ఓకే, సో మీకు వీడియో చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఓకే, కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇది ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ డ్రాయింగ్స్ కోసం ఉపయోగించే ఒక యూనివర్సల్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓకే, మల్టీపర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, సో ఇట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, సో ఇది సెంటీమీటర్లో కొలవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, దీని మేజర్గా యూజెస్ ఏంటంటే వెర్టికల్ ప్యారలల్ లైన్స్ అంటే సమాంతర రేఖలను ఖచ్చితంగా గీయడానికి దీనిలోని రోలర్స్ అనేవి సహాయపడతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ యాంగులర్ మెజర్మెంట్స్. ఓకే, సో దీంట్లో 0 to 180 degrees వరకు కోణాలు అనేవి ఉంటాయి. ఓకే, సో దట్ మనం మెజర్ చేసి డ్రాయింగ్ అనేది చేయొచ్చు. ఓకే, సో సో దీని ద్వారా ఏంటంటే సర్కిల్స్ ఆర్క్స్ కూడా మనం డ్రా చేయొచ్చు. ఓకే, సో మనకి ఇందులో వివిధ రకాల వృత్తాలు గీయడానికి దీంట్లో డిఫాల్ట్గా మనకి సర్కిల్ టెంప్లెట్ సెట్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 3D డ్రాయింగ్స్ ఏంటంటే ఇది 3D డ్రాయింగ్స్ గీయడానికి ఇది ఈజీగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, 3D ఆకారాలను అండ్ గ్రాఫులను సులభంగా దీని ద్వారా గీయవచ్చు అనమాట. ఓకే, అండ్ చార్ట్లు, మ్యూజికల్ లైన్స్ అండ్ జామెట్రికల్ ఫిగర్స్ కోసం దీన్ని యూజ్ చేస్తారన్నమాట. ఓకే, సో దీంట్లో ఏంటంటే మేజర్గా రోలింగ్ మెకానిజం. ఓకే, సో ఈ ఇమేజ్లో చూపించినట్టుగా ఒక రోలర్ అండ్ స్ప్రింగ్ అసెంబ్లీ ఉంటుంది. ఇది కాగితంపై ఏంటంటే స్మూత్గా స్లైడింగ్ మోషన్ అనేది అంటే జారడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఇది 1 mm వరకు ఖచ్చితమైన కొలతను తీసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. ఓకే, సో వీడియో చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద వీడియో. ఓకే, చూసారా ఈ రోలర్ అనేది స్లైడ్ అవుతుంది, చూసారా? ఓకే, ఇలా ఇంక్లైన్ లైన్స్ గీయడానికి ఆర్క్స్, సర్కిల్స్ చెప్పాను కదా హోల్స్ ఉంటాయని. ఓకే, సో ఇక్కడ ఒక పెన్సిల్ పెట్టాడు అంటే సెంటర్గా, ఇక్కడ ఒక పెన్సిల్ పెట్టి మనకి డ్రాయింగ్ అనేది సర్కిల్ ఏర్పడింది అన్నమాట. ఓకే, సో ఇది ఫిక్స్డ్గా ఉంచేసాడు. ఈ మిగతా పెన్సిల్ ఏమో రొటేట్ చేయడం ద్వారా మనం సర్కిల్స్ని ఆర్క్స్ని అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే,
ఓకే. నెక్స్ట్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ బాక్స్. ఇందులో ఏంటంటే డిఫరెంట్ జస్ట్ లైక్ మనకి ప్రీవియస్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా కంపాస్ బాక్స్, జస్ట్ లైక్ దట్ మనకి ఈ లెంథనింగ్ బార్స్, చిన్న చిన్న కంపాస్, డివైడర్స్, పెన్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ బాక్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లార్జ్ సైజ్ కంపాస్. ఓకే. సో ఇది ఎంత 150 డయామీటర్ రేడియస్ కన్నా ఎక్కువ ఉండే సర్కిల్స్ ని డ్రా చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. లెంథనింగ్ బార్. ఓకే. ఫర్ డ్రాయింగ్ మోర్ దెన్ 150 రేడియస్ ఆఫ్ సర్కిల్స్. సో దానికి లెంథనింగ్ బార్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. ఓకే. స్మాల్ సైజ్ కంపాస్ అంతా 25 to 50 డయామీటర్ సర్కిల్స్ ని డ్రా చేయడం కోసం. లార్జ్ సైజ్ డివైడర్స్ 150 లాంగ్. ఓకే. అండ్ స్మాల్ సైజ్ డివైడర్స్ 95 లాంగ్ ఉంటాయి. స్మాల్ సైజ్ ఇంక్ పర్ కాంపోనెంట్ కంపాస్ ఓకే, అది 95 లాంగ్ ఉంటుంది అనమాట. స్మాల్ సైజ్ పెన్సిల్ పవర్ కంపాస్ 95 లాంగ్. ఓకే. ఇంక్ పెన్ ఉంటుంది, యూస్ ఫర్ డ్రాయింగ్ స్ట్రైట్ లైన్స్ అండ్ నాన్ సర్క్యులర్ ఆర్క్స్. ఓకే. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్ బాక్స్. ఓకే. నెక్స్ట్ స్కేల్స్. సో ఈ స్కేలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే. సో ఎందుకంటే ఒక వస్తువు యొక్క అసలు పరిమాణం అంటే యాక్చువల్ సైజ్ అనేది డ్రాయింగ్ షీట్ పై గీసేటప్పుడు దాన్ని తగ్గించడం లేదా పెంచి చూపించే నిష్పత్తిని మనం స్కేలింగ్ అంటాం అన్నమాట. ఓకే. దాన్ని స్కేల్ అని కూడా అంటారు. ఓకే. సో సపోజ్ ఒక బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ మొత్తాన్ని ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ ని మనం డ్రాయింగ్ షీట్ లో యాజ్ ఇట్ ఈజ్ ఎంత లెంత్ ఉందో అంత డైమెన్షన్ తీసుకొని డ్రా చేయలేం కదా. ఓకే. సో ఇది కొన్ని మీటర్స్ ఉంటాయి, ఎన్ని మీటర్స్ మన డ్రాయింగ్ షీట్ ఉండదు కదా. సో మనం ఇక్కడ దీన్ని మనం రెడ్యూస్ చేస్తాం. ఓకే. రెడ్యూస్ చేసి మనం డ్రాయింగ్ షీట్ లో మనం డ్రాయింగ్ అనేది చేస్తాం అన్నమాట. సో దాన్ని మనం ఏ రేషియోలో తీసుకున్నాం దాన్ని బట్టి మన స్కేలింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో ఇంజనీరింగ్ స్కేల్లో మనకి ఏంటి అంటే, సో సపోజ్ 10 ఈక్వల్స్ టు 5 మీటర్స్ అని అనుకున్నాం అనుకోండి. ఓకే. సో ఇక్కడ మనం 10 డ్రా చేస్తే ఇన్ జనరల్గా యాక్చువల్ సైజ్ అనేది 5 మీటర్స్ కవర్ అయినట్టు. ఓకే. సో అలా మనం స్కేలింగ్ అనేది చేస్తాం. ఓకే. ఇన్ జనరల్ మీకు తెలిసే ఐడియా ఉంటుంది, రైట్? సో అలా. ఓకే. సో ఇది ఎక్కువగా ఉన్న ఆబ్జెక్ట్ని తగ్గించడం అనే కాకుండా, సో సపోజ్ ఇప్పుడు మన వాచ్ ఉంది, వాచ్లో చిన్న చిన్న గేర్స్ ఉంటాయి, రైట్? సో అలాంటి గేర్స్ అనే కదా చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి కదా. సో దానికి కొంత డైమెన్షన్స్తో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, రైట్? సో దాన్ని ఇంత ఉంది కదా అనేసి డ్రాయింగ్ షీట్లో ఎంత మనం డ్రాయింగ్ వేయలేం కదా. సో దాన్ని మ్యాక్సిమైజ్ చేస్తాం, ఈ కాంపోనెంట్ని మ్యాక్సిమైజ్ చేసి మనం డ్రాయింగ్ షీట్లో డ్రాయింగ్ అనేది చేస్తాం విత్ డైమెన్షన్స్. ఓకే. సో అప్పుడు ఏం చేస్తాం అంటే, సపోజ్ ఇక్కడ 1 ఉంటే ఇక్కడ ఒక 100 కానీ లేదా 10 కానీ బేస్డ్ ఆన్ ద కాంపోనెంట్ సైజ్ మనం ఇక్కడ పెంచుకుంటూ పోతాం అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, దేర్ ఆర్ 2 టైప్స్, రెడ్యూసింగ్ స్కేల్ అండ్ ఎన్లార్జింగ్ స్కేల్ అనమాట. ఓకే. సో రెడ్యూసింగ్ స్కేల్ అంటే ఏంటి, పెద్ద ఆబ్జెక్ట్ ని డ్రాయింగ్ షీట్ పై చిన్నగా చేసి చూపించడం. అదే మనకి ఏంటి ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ వాచ్, ఓకే, చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. సో దాన్ని మనం ఎన్లార్జ్ చేస్తాం ఇలా. ఓకే. చూసారుగా. సో దాన్ని ఏమంటాం మనం ఎన్లార్జ్మెంట్ స్కేల్ అని అంటాం అనమాట. ఓకే. సో ఇది అరౌండ్ 10:1. ఓకే. 10:1 అలా మనం రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటి మనకి 1:50 ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో ఎన్లార్జింగ్ స్కేల్కి అండ్ రెడ్యూసింగ్ స్కేల్కి డిఫరెన్స్ అదనమాట. ఓకే. రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అండ్ స్కేల్ క్లాసిఫికేషన్. ఓకే. సో ఫస్ట్ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటే ఇది డ్రాయింగ్ లో ఒక వస్తువు యొక్క పొడవుకి అండ్ ఆ వస్తువు యొక్క అసలు పొడవుకి మధ్య ఉన్న నిష్పత్తిని మనం రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అని అంటాం అనమాట. ఓకే. సో ఇక్కడ ఈ ఫామ్ లో గుర్తుంచుకోవాలి. ఓకే. సో రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటే లెంత్ ఆఫ్ ది డ్రాయింగ్. ఓకే. మనం డ్రాయింగ్ షీట్ మీద ఏ అయితే డైమెన్షన్స్ వేస్తామో ఆ డైమెన్షన్ అండ్ యాక్చువల్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్ని అయితే మనం రియల్గా మెజర్ చేస్తాం కదా, సో ఆబ్జెక్ట్ లెంత్ అనేది డినామినేటర్లో ఉంటుంది అనమాట. ఓకే. న్యూమరేటర్లో డ్రాయింగ్ లెంత్, డినామినేటర్లో మనకి ఆబ్జెక్ట్ లెంత్ అనేది ఉంటుంది. ఓకే. సో ఆ రేషియోనే మనం రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇందులో స్కేల్స్ గురించి చెప్తున్నాం కదా. ఎన్లార్జింగ్ స్కేల్కి రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. ఎందుకంటే స్మాల్ ఆబ్జెక్ట్స్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నాం.
ఓకే మనం. సో అప్పుడు ఏమవుతుంది, స్మాల్ ఆబ్జెక్ట్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సో లెంత్ ఆఫ్ ది డ్రాయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, సో రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వై రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఈస్ గ్రేటర్ దాన్ 1. ఓకే, సో ఇక్కడ మీరు ఫుల్ స్కేల్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఎంత ఒక 200 mm లేదా 100 mm లెంత్ ఉంది అనుకోండి. సో అది మనం డ్రాయింగ్ షీట్ లో మనం అచీవ్ చేయొచ్చు, రైట్? సో ఇట్ ఈస్ అరౌండ్ 800 mm అలా విడ్త్ అలా ఉంటుంది కదా మనకి. లెంత్ కూడా ఎక్కువగానే ఉంటుంది, రైట్? సో మనం ఈ డ్రాయింగ్ షీట్ లో ఇవన్నీ ఈక్వల్ గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ 1:1 ఇన్ రేషియో. ఓకే ఓకే, సో నెక్స్ట్ రెడ్యూస్ ఇన్ స్కేల్. ఇక్కడ ఒక భవనం ఉంది కదా, అంటే బిల్డింగ్. ఆ బిల్డింగ్ ని మనం డ్రాయింగ్ షీట్ కి ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి, యాక్చువల్ ఆబ్జెక్ట్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, డ్రాయింగ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. సో రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, డినామినేటర్ ఎక్కువ ఉంటే ఇది తగ్గుతుంది. ఓకే, సో దట్ ఈస్ లెస్ దాన్ 1. ఓకే, సో అలా మీరు గుర్తుంచుకోండి. ఓకే, సో రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్, సో ఇది ఈజీనే. ఓకే, సో ఏరియా అయితే స్క్వేర్ రూట్ చేస్తారు, వాల్యూమ్ అయితే క్యూబ్ రూట్ చేస్తారు. ఓకే, సో లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆన్ డ్రాయింగ్, యాక్చువల్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, సో ఇలా మీరు గుర్తుంచుకోండి. ఓకే, సో లెంత్ ఆఫ్ ది స్కేల్ ఈక్వల్స్ టు, ఇది ఇంపార్టెంట్ మళ్ళీ, లెంత్ ఆఫ్ ది స్కేల్ ఈక్వల్స్ టు రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఇంటూ maximum length to be measured. Okay, so that is the representative factor. Okay, సో ఇది రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అనేది యూనిట్ లెస్, ఎందుకంటే ఇది మీటర్స్ లోనే ఉంటుంది, జస్ట్ లైక్ mm లో మనం మెజర్ చేస్తాం, బట్ ఇన్ జనరల్ గా డైమెన్షన్ చెప్తున్నా. సో ఇది లెంత్ కదా. ఓకే, ఇది ఏరియా ఇక్కడ మీటర్ స్క్వేర్, ఇది లెంత్ కనుక మనకి రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అనేది సేమ్ అనేది, సారీ నో యూనిట్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, దానికి యూనిట్స్ అనేవి ఉండవు. ఓకే, ఇంజనీరింగ్ స్కేల్స్. ఓకే, సో ఇందులో ఏంటంటే ప్లెయిన్ స్కేల్, ఓకే, డయాగ్నల్ స్కేల్, వెర్నియర్ స్కేల్, ఇలా అంటే మెజర్మెంట్స్ బేస్ చేసుకొని ఇవన్నీ ప్రెజెంట్ చేయబడతాయి అనమాట. ప్లెయిన్ స్కేల్కి వచ్చేసరికి ఏంటంటే ఈ స్కేల్ వరుసగా ఉండే 2 యూనిట్లు, అంటే లైక్ మీటర్స్, డెసిమీటర్స్ ఇలాంటివన్నీ ఖచ్చితంగా కొలవడానికి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో దీన్ని మేజర్గా ఎలా డిజైన్ చేస్తారు, ఈ స్కేల్ 2 టైప్స్ ఉన్నాయి కదా, ఇలా ఉంది అని. సో నేను రఫ్గా చెప్తాను, బట్ మీకు అవసరం అయితే వీడియో అనేది రిలేటెడ్ వీడియో పెడతాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక డివైడర్ని తీసుకొని, ఇది 90 కదా, 90 కంటే తక్కువ యాంగిల్ని ఎంతో కొంత తీసుకుంటాం. సో సమ్ డిస్టెన్స్ ఫిక్స్ చేసి మన ఆర్క్స్ అనేవి అదే లైన్ మీద మనం గీస్తాం అనమాట. సో దానికి ఈ లైన్స్కి కోఇన్సిడెన్స్ చేస్తాం. ఓకే, సో అలా చేశాక మళ్ళీ తీసుకుంటాం అనమాట, మళ్ళీ సేమ్ దీనికన్నా యాంగిల్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటాం. ఇది θ1 అనుకుంటే θ2 అనేది ఎక్కువగా తీసుకుంటాం అనమాట. ఓకే, తీసుకొని సేమ్ ప్రొసీజర్, ఓకే, ఈక్వల్ డైమెన్షన్ తీసుకొని దీని మీద ఆర్క్స్ పెట్టి, సో దీనికి మళ్ళీ ఇలా కంబైన్ చేస్తాం అన్నమాట. ఓకే, మీకు ఇక్కడ డీటెయిల్గా అర్థం కాకపోవచ్చు, బట్ ప్రాసెస్ అది. ఓకే, సో టెక్నికల్ నాలెడ్జ్ ఎవరికైనా ఇంకా టూ మచ్గా కావాలి అనుకుంటే నేను ఈ వీడియో అనేది అప్లోడ్ మన ఛానల్ది కాదు, వేరే టీచర్ ఒకరు డిస్క్రైబ్ చేశారు ఈజీగా. ఓకే, సో దీనికి అంత నీడ్ కూడా అవసరం లేదు, బట్ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం అనుకున్న వాళ్ళకి కొంత ఇచ్చింగ్ అనేది ఉంటుంది కదా, ప్రతి దాన్ని తెలుసుకోవాలి డీటెయిల్గా అనేది. సో దానికోసం నేను పెడుతున్నాను, బట్ గుర్తుంచుకోవాల్సింది 2 కాన్సిక్యూటివ్ యూనిట్స్ మెజర్ చేయడం కోసం ఈ ప్లేన్ స్కేల్స్ని యూజ్ చేస్తారు అనమాట. డయాగ్నల్ స్కేల్ కూడా సేమ్. ఓకే, సో ఈ డయాగ్నల్ స్కేల్ ఏంటంటే ఇది 3 యూనిట్లను మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఫస్ట్దేమో 3, ఫస్ట్ది ప్లేన్ ఏమో 2, ఇదేమో 3 కాన్సిక్యూటివ్ యూనిట్స్ మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తారు డయాగ్నల్ స్కేల్ అనేది. ఓకే, సో లైక్ మీటర్స్, డెసిమీటర్స్, సెంటీమీటర్స్ ఇలా. ఓకే, సో అత్యంత ఖచ్చితత్వంతో ఇది కొలవడానికి యూజ్ చేస్తారు అనమాట. ఇదేంటంటే గ్రిడ్ పై డయాగ్నల్ సబ్ డివిజన్స్ అనేవి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ వెర్నియర్ స్కేల్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం వెర్నియర్ కాన్సెప్ట్ లో, రైట్? సో ఇది మెయిన్ స్కేల్ డివిజన్స్, ఇది వెర్నియర్ స్కేల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కోఇన్సిడెన్స్ చేశాక మెయిన్ స్కేల్ డివిజన్ అండ్ వెర్నియర్ స్కేల్ ఇంటూ లీస్ట్ కౌంట్ చేసుకొని మనం ఒరిజినల్ వాల్యూని అప్టైన్ చేయొచ్చు, రైట్?
కంపరేటివ్ స్కేల్. సో ఈ నేమ్ చెప్తుంది ఏంటి అంటే ఒక వస్తువు రెండు వేర్వేరు కొలతలతో పోల్చి చూడడానికి దీన్ని యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో ఒకే రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ కలిగి ఉండి వేర్వేరు యూనిట్లు లైక్ కిలోమీటర్స్, మైల్స్ అలాంటివి కొలవడానికి ఉపయోగించే ప్లేన్ స్కేల్ కంపరేటివ్ స్కేల్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ స్కేల్ ఆఫ్ కార్డ్స్. ఓకే, సో ప్రొట్రాక్టర్ లేదా ఈ కోణమాన్ని అంటారు కదా, సో అవి అందుబాటులో లేనప్పుడు యాంగిల్స్ ని గీయడానికి లేదా కొలవడానికి స్కేల్స్ అనేవి యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో ఇమేజ్ లో చూపించిన విధంగా ఏంటంటే ఒక ఆర్క్ ఆధారంగా ఇవి స్కేల్ అనేది నిర్మించబడుతుంది అనమాట. ఇందులో ఏంటంటే 5 డిగ్రీ డివిజన్స్ అనేవి రిప్రజెంట్ చేస్తారు. ఓకే, లెంత్ కన్వర్షన్ ఫ్యాక్టర్స్. ఓకే, సో 10 mm ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ కదా, అలాగే 10 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 డెసిమీటర్, అలాగే 10 డెసిమీటర్స్ ఈక్వల్ టు 1 మీటర్. ఓకే, సో 10 మీటర్స్ ఈక్వల్స్ టు 1 డెకామీటర్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, 10 డెకామీటర్స్ ఈక్వల్స్ టు 1 హెక్టోమీటర్. ఓకే, సో 10 హెక్టోమీటర్స్ ఈక్వల్స్ టు 1 కిలోమీటర్. ఓకే, సో 2.54 సెంటీమీటర్స్ మనం 1 ఇంచ్ అని అంటాం. ఓకే, 12 inches 1 foot, 3 feet 1 yard. Okay, so 1 furlong equals to 220 yards. Okay, 8 furlongs equals to 1 mile. 1 mile equals to 1.61 kilometer. 1 nautical mile equals to 1.85 kilometers. Okay, so these are the major important length conversion factors. Okay, so just remember it. Okay, scales on drawings. సో డ్రాయింగ్లో అన్యూజువల్ స్కేల్ని ఉపయోగించినప్పుడు దాన్ని డ్రాయింగ్ షీట్ పైన నిర్మించాలన్నమాట. ఓకే, సో ఒక స్కేల్ను రూపొందించడానికి సో రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్, ఓకే, అండ్ యూనిట్స్, ఓకే, అండ్ లైక్ సెంటీమీటర్ ఇలాంటివన్నీ మనం మెన్షన్ చేయాలన్నమాట. మ్యాక్సిమం లెంత్, ఓకే, ఆ స్కేల్ చూపగలిగే మ్యాక్సిమం లెంత్ ఎంత అనేది. ఓకే, నెక్స్ట్ లేఅవుట్ ఆఫ్ ది డ్రాయింగ్ షీట్స్. ఓకే, సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్ కార్నర్, రైట్ బాటమ్ కార్నర్లో మనకి టైటిల్ బ్లాక్ అనేది ఉంటుంది. పార్ట్స్ లిస్ట్ అనేది రైట్ టాప్ కార్నర్ లేదా ఇక్కడ సైడ్లో మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, అలాగే సెంటర్ మార్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, సో దట్ మనకి ఏంటి ఈజీగా ఫోల్డింగ్ అనేది చేయడానికి మనకి ఫీజిబిలిటీ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ సెంటర్ మార్క్స్ అనేది. ఓకే, సో ట్రిమ్మింగ్ మార్క్స్, మెట్రిక్ రెఫరెన్స్, గ్రాడ్యుయేషన్స్, ఓరియంటేషన్ మార్క్స్. ఓకే, సో మన మేజర్గా ఏంటంటే ఒక డ్రాయింగ్ షీట్ను సిద్ధం చేసేటప్పుడు సరైన స్కేల్ని ఎంచుకోవాలన్నమాట. సో మార్జిన్ వదలడం, టైటిల్ బ్లాక్ అండ్ పార్ట్స్ లిస్ట్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇందులో చూపించినట్టు మినిమం విత్ అంటే మార్జిన్ అనేది షీట్ అంచు నుంచి వదిలే కనీసం అరౌండ్ 20 mm టు 10 mm అనేది మనం వదలాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, అలా. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రిడ్ రెఫరెన్స్ బార్డర్స్. ఓకే, డ్రాయింగ్లోని భాగాలను సులభంగా గుర్తించడానికి మనకి అంచులు వెంబడి చూడొచ్చు. ఓకే, 1 2 3 అని, ఓకే, ఏబిసిడి అని ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ టైటిల్ బ్లాక్లో మనకి మేజర్గా డ్రాయింగ్ నేమ్, స్కేలు అండ్ అదర్ డీటెయిల్స్ ఉంటాయి. మనం ఎవరైతే డ్రా చేశారో, ఎవరైతే ఇన్స్పెక్షన్ చేశారో అండ్ డేటు ఇలాంటివన్నీ మనకి ఇక్కడ ఉండే బ్లాక్లో మనం రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ ట్రిమ్మింగ్ మార్క్స్ ఇవేంటంటే షీట్ని కత్తిరించాల్సిన చోట ఉండే గుర్తులు అన్నమాట. ఓకే, ఈ సెంటరింగ్ మార్క్స్, ఓరియంటేషన్ మార్క్స్ ఏంటి అంటే డ్రాయింగ్ షీట్ని సరైన దిశలో ఉంచడానికి అండ్ సెంటర్ భాగాన్ని గుర్తించడానికి వీటిని యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, అండ్ మెట్రిక్ రిఫరెన్స్, గ్రాడ్యుయేషన్స్ ఏంటంటే కొలతల కోసం ఉండే స్కేల్ గుర్తులు అనమాట అవన్నీ. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి డిజైన్. ఓకే, సో ఇది ఒక డ్రాయింగ్ షీట్ అనుకుంటే ఇక్కడ పార్ట్స్ లిస్ట్, ఇక్కడ మనం అసెంబ్లీ చూసారా, అసెంబ్లీ గేర్ బాక్స్ అని నేమ్ ఆఫ్ ది కాంపోనెంట్, ఓకే, నేమ్ ఆఫ్ ది డిజైనర్, ఓకే, అథెంటికేషన్ చేసిన వాళ్ళది డేటు, డ్రాయింగ్ షీట్ నెంబరు, ఇలాంటివన్నీ డిఫరెంట్ అన్నీ ఇక్కడ ఈ బాటమ్ రైట్ కార్నర్లో మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. ఓకే, స్కేల్ ఇలాంటివన్నీ. ఓకే,
సో ఇక్కడ మీరు క్లియర్గా అన్ని డీటెయిల్గా చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇదేంటంటే A0 డ్రాయింగ్ షీట్ లేఅవుట్ అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే డ్రాయింగ్ షీట్ లేఅవుట్లో బార్డర్ లైన్స్ మనం చూడొచ్చు. షీట్ చుట్టూ గీసే ఇవి అనమాట, గీతలు, బార్డర్ లైన్స్. ఓకే, సో నెక్స్ట్ మార్జిన్ లైన్స్. మార్జిన్ లైన్స్ ఏంటి అంటే షీట్ ఎడమ వైపు 20 mm. ఓకే, రిమైనింగ్ 3 వైపులు ఏంటంటే 5 mm గీతలు వదిలి మనకి మార్కింగ్స్ అనేవి చేస్తారన్నమాట. ఓకే, సో ఇక్కడ 20 mm ఎందుకు ఉంచుతారంటే కొన్నిసార్లు మనం ఫైలింగ్ చేయాల్సి వస్తుంది. సో అలా ఫైలింగ్ చేయాల్సినప్పుడు హోల్స్ పెట్టుకోవడానికి. ఓకే, సో లేదా కటింగ్ చేయాల్సినప్పుడు. ఓకే, ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఎక్కువ స్పేస్ అనేది ఉండాలి కదా. సో మనకి ఇక్కడ అందుకే ఇక్కడ 20 mm ఉంచి రిమైనింగ్ ప్లేసెస్లో 5 mm లెంత్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే, సో టైటిల్ బ్లాక్ గురించి చెప్పాను కదా. సో ఇది షీట్ కుడివైపు కింద భాగంలో ఉంటుంది. ఇందులో ప్రాజెక్ట్ పేరు, డ్రాయింగ్ నెంబరు, స్కేలు, అండ్ ఎవరైతే డ్రాయింగ్ వేసారో వాళ్ళ నేము, ఎవరైతే ఇన్స్పెక్షన్ చేసి అప్రూవ్ చేసారో వాళ్ళది సిగ్నేచర్స్, ఇలాంటి డేట్, ఇలాంటివన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం అన్నమాట టైటిల్ బ్లాక్లో. ఓకే, రిఫరెన్స్ నెంబరు, డ్రాయింగ్ నెంబరు, ఇలాంటివన్నీ ఉంటాయి చాలా వరకు. ఓకే, నెక్స్ట్ ఫోల్డింగ్ మార్క్స్. షీట్ని మనం ఎలా మడత పెట్టాలో సూచించే గుర్తులు అనమాట అవన్నీ. ఓకే, నెక్స్ట్ ట్రిమ్డ్ అండ్ అన్ట్రిమ్డ్ సైజెస్. షీట్ కట్ చేసిన తర్వాత ఉండే కొలతని ట్రిమ్డ్ అని, అండ్ కట్ చేయకముందు ఉండే కొలతని అన్ట్రిమ్డ్ కొలతలు అని అంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, స్కేల్, ప్రాజెక్ట్ సింబల్, ప్రొజెక్షన్ సింబల్ ఇది. ఓకే, ప్రొజెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. టైటిల్ బ్లాక్, టైటిల్ ఆఫ్ ది డ్రాయింగ్, డిజైనర్ అండ్ డేట్. ఓకే, ఇన్విజిలేటర్ అండ్ డేట్, ఇలాంటివన్నీ మనకి టైటిల్ బ్లాక్లో మెన్షన్ చేస్తాం అన్నమాట. సో రిమైనింగ్ ప్లేస్లో మన ఇష్టం, ఇక్కడ ఇలా డ్రాయింగ్స్ అనేవి ఎక్కడైనా ఈ కన్నల నుంచి ఇది మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ యాక్సెసరీస్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఇది మనకి కొత్తగా క్రియేట్ చేసిన గ్రూప్ అనమాట. సో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ అండ్ అదర్ పీపుల్ ఓవర్ ఇన్ ద గ్రూప్. ఓకే, ఫైల్ షేరింగ్ ఇవన్నీ మీరు ఈజీగా చేసుకోవడం కోసం అది క్రియేట్ చేసాం. ఓకే, సో నేను క్రియేట్ చేసిన కంటెంట్, PDF ఫైల్స్ ఇవన్నీ మనకి ఈ ఛానల్లో ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.